దేవునికి స్తోత్రం. ఓకే, రెడీయా వాక్యం వినడానికి? సిద్ధంగా ఉన్నావా? రైట్ రైట్ ఓకే, సరిగ్గా కూర్చుందాం. పిల్లల్ని సరిగ్గా కూర్చోబెట్టండి, సరిగ్గా క్రమంలో పెట్టుకోండి. రైట్, దేవునికి స్తోత్రం. మనం ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం మాట్లాడుకుందాం. చాలా ప్రాముఖ్యమైన అంశము. ఇంతవరకు చాలా అంశాలు మాట్లాడుకున్నాం. ఈ 16-17 రోజుల్లో మనం ఎన్నో అంశాలు గుర్తించుకున్నాం. మన శరీరాన్ని జయించటం ఎలాగా, ఆత్మ క్రొత్తగా పుట్టిన ఆత్మను బలపరుచుకోవటం ఎలాగా, మనలో ఉన్న శరీర కోరికల్ని అణిచివేయటం ఎలాగా, ఆ కోరికలను కానీ శరీర ఏచ్ఛలను కానీ వాటిని అణిచివేయాలంటే మనలో పరిశుద్ధాత్మ ఉండాలని, ఆ పరిశుద్ధాత్మే ఈ కొత్తగా పుట్టిన ఆత్మను బలపరుస్తుందని, ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నాం. మనము ఆత్మ కలిగి ఉంటే మనలోంచి 9 గుణాలు వస్తాయని, ఆ 9 గుణాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, ఇంకా విశ్వాసము. ఇలాంటి విషయాలన్నీ మనలోంచి ఉంటాయని, మనలో ఉన్న చెడుని తీసేయాలని, అలాగే మనము దేవునితో కనెక్ట్ అయి ఉండాలని, మనం చెడ్డ మాటలు కానీ, అబద్ధాలు కానీ, బూతులు కానీ, అలవాట్లు కానీ, గొడవలు ఆడడం కానీ ఇవన్నీ చేయకుండా దేవునితో కనెక్ట్ అయి ఉండాలని, ఇంకా ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం కదా. మనము పాపము జీవితం నుంచి పుట్టిన మనము మళ్ళీ మన పూర్వస్థితి, ఒకప్పుడు ఎలాగైతే పతనం అయిపోయి ఉన్నామో ఆ స్థితి కన్నా దౌర్భాగ్య స్థితికి వెళ్లకుండా ఉండాలంటే మళ్ళా మనం ఆ పాత జీవితంలో ఉన్న పాపాన్ని చేయకూడదని నేర్చుకున్నాం. ఇంకా మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండి, అప్పుడు సమాధిగా ఉన్నప్పుడు చచ్చిపోయి ఉన్న మనల్ని క్రీస్తు ప్రేమతో తండ్రి క్రీస్తు ద్వారా మనలను బ్రతికించను అని మనం నేర్చుకున్నాం. ఇలాగ ఎన్నో అంశాలు మనం నేర్చుకున్నాం. అయితే అతి ప్రాముఖ్యమైనది, మనలో ఉండాల్సిన ఒక క్రైస్తవునిగా నీవు లోకానికి చూపించవలసిన ప్రాముఖ్యమైన ఒక గుణం. క్రైస్తవుడు అంటేనే దానికి మారుపేరు అవ్వాలి. మనం ఇప్పుడు చెప్పబోయే అంశం. చివరిగా ఈ అంశము మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్. ఇది మన జీవితంలో ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఒక క్రైస్తవుడిగా ఉన్న నీలో ఇంటిగ్రిటీ అంటే, లేకపోతే రైచస్నెస్ అంటే తెలుగులో నీతిమంతుడై ఉండాలి. క్రైస్తవుడు ఎవరై ఉండాలి? నీతిమంతుడు గుణము. ఈ అంశము నేను ఈ టాపిక్ గురించి ఆలోచిస్తుండగా ఒక విషయం గుర్తొచ్చింది. మనకి ఇంకా 40 రోజులు ఉంది. ఎన్ని రోజులు ఉంది? దేనికి? 40 రోజులు ఉంది. చాలా ప్రాముఖ్యమైనది జరగబోతుంది 40 రోజుల్లో. ఇంకా 40 రోజుల్లో మనకి ఎలక్షన్స్ జరగబోతున్నాయా లేదా? ఇంకెన్ని రోజులు ఉన్నాయి? అన్ని ఎలక్షన్స్ ఒకేసారి, 5 రకాల ఎలక్షన్స్, సెంట్రల్, స్టేట్, మున్సిపల్, ఇవి అవి అన్నీ కలుపుకొని 5 రకాల ఎలక్షన్స్, సార్వత్రిక ఎన్నికలు అంటారు. ఎన్నికలకి ఈ నీతిమంతుడుగా ఉండడానికి సంబంధం ఏంటండి? ఉంది, చాలా సంబంధం ఉంది. ఎన్నికల సమయంలో రెచ్చిపోతాం మనం, పెద్ద పులులు అయిపోతాం. ఏం పుల్లు? పెద్ద పులులు. నీ నీతి చాటడానికి ఒక సరి అయిన ఘట్టము, సరి అయిన అవకాశం. అవునా కాదా? ఉదాహరణకి పోయిన ఎలక్షన్ టైంలో మన చర్చిలో ఒక ఆవిడ, ఆ రోజు ఆదివారం ఓట్ల ఎలక్షన్ పోలింగ్ జరిగిపోయింది. మేము కుటుంబం అంతా వెళ్ళి పోలింగ్లోని ఓట్లు వేసేసి వచ్చేసాం. ఇంటికి వచ్చేసి మేము చర్చికి బయలుదేరుతున్నాం. చర్చికి తయారవుతుంటే మన చర్చిలో ఒక ఆవిడ పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి హడావుడికి ఏమడిగిందో తెలుసా? అయ్యగారు, లేకపోతే నన్ను, అని బాబు, ఇంటిలో
స్పిరిట్ బాటిల్ ఉంది కదా, చిన్న సీసాలో స్పిరిట్ వేసేవరా అని అడిగింది. ఏంటది? స్పిరిట్ తెలుసు కదా, ఇంజక్షన్ వేయకముందు దూదిలో ముంచి రాస్తారు కదా, స్పిరిట్ బాటిల్. నాకు ఒక్క నిమిషం అర్థం కాలేదు కానీ టక్మన్ స్ట్రైక్ అయింది. ఆహా, ఇదా నీ సంగతి అని నాకు అర్థమైంది. లేదమ్మా నా దగ్గర లేదు, నిజంగా లేదంటే వెంటనే ఆదరాపెదరగా పరిగెట్టుకు వెళ్తుంది. ఆవిడ చాలా హడావిడిగా కంగారుగా ఉంది. దేనికమ్మా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమె వేలి మీద ముద్ర వేస్తారు తెలుసు కదా, ఇంకుతో. ఆ ఇంక్ని ఈ స్పిరిట్తో తుడిచేసి ఇంకొక ఓటు వేయటానికి, దొంగ ఓట్లు వేయించటానికి ఇలాంటి మనుషుల్ని వాడుకుంటారు. ఆ దొంగ ఓటు వేసే వాళ్ళకి, లైన్లో నించొని ఇంత రిస్క్ తీసుకొని వేసే వాళ్ళకి ఓటుకి 500 రూపాయలు చెప్పున వస్తుంది. ఎంత? ఇది ఓటుకి 500. ఆవిడ సపోజ్ అలా చెరుపుకుంటూ 2 ఓట్లు వేసినా 1000 రూపాయలు వచ్చింది. అక్కడ ఎంత వచ్చింది? రైట్. 1000 రూపాయల తర్వాత ఒక 6 7 పార్టీలు ఉన్నాయి. 6 7 పార్టీల తాలూకు ప్రతినిధులు అందరూ ఇల్లుకి వస్తారు. ఇంట్లో ఎంతమంది? 4 ఉన్నారు. తలా 500 చెప్పున వేసుకుంటే అక్కడ 2000 తగిలింది ఒక్కొక్క పార్టీకి. ఎన్ని పార్టీలు ఉన్నాయి? 7 పార్టీలు అనుకుందాం. 7 రెళ్ళు అక్కడ 14,000 తేలింది. ఎంత తేలింది? 14,000 రూపాయలు ఆల్రెడీ మింగేశారు. చీరలు మింగేశారు. ఇంకేంటేంటి కావాలో అవన్నీ మింగేసి ఆఖరికి అది మింగింది చాలక ఎలక్షన్ రోజున ఒక్కొక్క దొంగోటికి 500 1000 రూపాయలు నీ ఇష్టం రెచ్చిపోయే సమయం అది. ఏంటది? ఏమి లేదు అక్కడ. ఏం చూపించలేకపోతున్నావు? నీ నీతి చూపించలేకపోతున్నావు. క్రైస్తవుడు అయి ఉండి ఏం చూపించలేకపోతున్నావు? నీ నీతి. నేను షాక్ అయిపోయాను, మెంటల్ ఎక్కిపోయింది నాకు ఒకసారి. మన చర్చిలో, మళ్ళీ చెప్తున్నాను, మన చర్చిలో ఉన్న ఒక స్త్రీ, అంటే ఎవరో గురించి చెప్పవసరం లేదు, మన చర్చిలో ఉన్న స్త్రీ, ఆమె డెలిబరేట్గా దొరికిపోయింది. చేసిన వాళ్ళు లేరా? సో ఆ పాయింట్ గుర్తుకొచ్చి ఇప్పుడు ఇంకొక 1 రోజుల్లో మన వాళ్ళందరికీ పండగ. సో మనం ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకోవాలి. నీతి అంటే ఏంటి? నీతి గురించి మనం ఈరోజు తెలుసుకొని మనం నీతిగా బ్రతకడం ఎలా, లోకానికి మన తత్వాన్ని, ఏ తత్వం? క్రైస్తవ తత్వం అంటే క్రీస్తుకున్న గుణం, అంటే దేవునికి ఉన్న గుణం, దైవత్వం. దేవునికి స్తోత్రం. ఏంటది? క్రైస్తవ్యం అంటే ఏంటి? దైవత్వం. మానవత్వం కాదు, దైవత్వం. జాగ్రత్త వినండి. తెలుగులో ఏమన్నా అంటారంటే గుడ్ని ఏమంటారా? మంచి. బెటర్ని ఏమనొచ్చు? కొంచెం మంచి కన్నా పెద్దది, మంచి కన్నా కొంచెం ఎక్కువ. బెస్ట్ చాలా మంచి. ఏంటది? ఈ 3 వేరు స్థానాలు, అవునా కదా? మంచి అంటే కొంతే మంచి. బెటర్, గుడ్ కన్నా బెటర్ అన్నమాట, అంటే మంచి కన్నా కొంచెం ఎక్కువ. బెస్ట్ అంటే ఇంకా తిరగలేదండి, సూపర్. అర్థమైందా? మన ఆలోచనలు మంచిగా ఉంటే, మన ఆలోచనలు ఏంటవి? మన ఆలోచనలు మంచిగా ఉంటే మన మాటలు కొంచెం బెటర్గా ఉండాలి. మన మాటలు బెటర్గా ఉంటే మన క్రియలు సూపర్గా ఉండాలి. ఇది క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణం. క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? మన ఆలోచనలు మంచిగా ఉండాలి, మన మాటలు మంచి కన్నా ఎక్కువ చూపించాలి, మన క్రియలు సూపర్ బెస్ట్గా ఉండాలి. ఎప్పుడైనా ఈ 3 ఘట్టాల్లో మొదటి ఘట్టం దగ్గర ఉన్నామనుకో, ఈ 2వ ఘట్టానికి చేరడానికి ప్రయత్నించాలి. ఈ 2వ ఘట్టంలో ఉన్నామనుకో, ఈ 3వ ఘట్టానికి చేరడానికి ప్రయత్నించాలి. మనలో ఈ 3 లేకపోతే
మనం ఈ మూడు దగ్గర ఒకటి దగ్గర కూడా అంటే మంచి ఆలోచనలు కూడా మన దగ్గర లేకపోతే అసలు మనం క్రైస్తవులమే కాదు. అసలు మనం క్రైస్తవులమే కాదు. అందుకే అసలు నీతి అంటే ఏంటి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. నీతిగా ఉండడం సాధ్యమా కాదా? చెప్పండి చెప్పండి. సాధ్యమా? నీతి అంటే ఎప్పుడు ఈ మూడోది అనమాట. నీతి క్రియలు చేయడం సాధ్యమా కాదా? ఎప్పుడు సాధ్యం తెలుసా? నువ్వు ఒకదాన్ని ఒకటో స్టేజ్లో ఉన్నావు అనుకో. ఒకటో స్టేజ్ ఏంటి? మంచి ఆలోచన. మంచి ఆలోచనలతో నువ్వు ఆగిపోతే నువ్వు నీతిగా ఉండలేవు. మంచి ఆలోచనల్ని ఇంకా మంచి మాటలుగా చేయాలి. ఆ మంచి మాటల్ని సూపర్ క్రియలు, బెస్ట్ క్రియలు, చాలా మంచి క్రియలుగా మార్చగలిగితే తప్పకుండా నీతిమంతురాలుగా అవుతావు నువ్వు. మనం బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. దానికన్నా ముందు బైబిల్ గ్రంథంలో అయితే ముందు ఒక అంశం చెప్పాలి. చాలామంది చనిపోయిన తర్వాత వారి సమాధులు ఉంటాయి కదా, సమాధుల దగ్గర ఒక బోర్డు తగిలిస్తారండి. ఏం బోర్డు తెలుసా? వి ఫినిష్డ్ వెల్, లేకపోతే హీ ఫినిష్డ్ వెల్. ఫినిష్డ్ అంటే హీ ఫినిష్డ్ వెల్. వాళ్ళ కుటుంబస్తులు ఏం రాస్తారు? అతడు అంత మంచిగా పూర్తి చేశాడు, అంటే మంచిగా బ్రతికాడు. ఫినిష్డ్ వెల్ అంటే బాగా చేశాడని. అంటే చనిపోయిన అతని గురించి కానీ వాళ్ళు రాసుకుంటారు, లేకపోతే చనిపోయిన వారి సమాధుల మీద రాయించుకుంటారు. నా సమాధి మీద ఎలా రాయి అంటారు. లేకపోతే ఏంటి? వి ఫినిష్డ్ వెల్, నేను బాగా బ్రతికాను, అతడు బాగా బ్రతికాడు, బ్రతికి దేవుడి చిత్తాన్ని నెరవేర్చాడు అని రాసుకుంటారు. కానీ మనిషి ఎలా బ్రతికాడు అనేది ఆయన క్రియలే రుజువు చేస్తాయి. చూపిస్తాయా లేదా? రైట్. ఎప్పుడు చూపిస్తాయి అవి? ఎప్పుడు చూపిస్తాయి? ఏమండి? అతని క్రియలు, మనిషి క్రియలు ఎప్పుడు బయటకు పడతాయి? చెప్పండి. ఎప్పుడు బయటపడతాయి? చనిపోయిన తర్వాత కాదు తల్లి. మనిషి బ్రతికుండగానే అతనిని, లేకపోతే ఆ మనిషిని ఒక క్రియలు బయటపడతాయి. చనిపోయిన తర్వాత అందరూ మంచిగానే మాట్లాడుకుంటారు తల్లి. చెప్పండి, చనిపోయిన వాడి గురించి చెడ్డగా ఎవరైనా మాట్లాడుకుంటారా? ఎందుకంటే చనిపోయిన గురించి చెడ్డగా మాట్లాడితే బుర్రలేదంటే చనిపోయి ఉన్నోళ్ళ గురించి చెడ్డగా మాట్లాడతారు. ఎప్పుడైనా మనిషి సత్క్రియలు ఎప్పుడు బయటపడతాయి? బ్రతికుండగానే బయటపడతాయి. బ్రతికున్నప్పుడు నీ మంచి క్రియలు బయటకు రావటం లేదు, నీ గురించి మంచిగా చెప్పుకోవట్లేదు అంటే అర్థం ఏంటి? మనం మంచిగా లేవని అర్థం. ఈ మూడో స్థానంలో లేవని అర్థం. మన ఆలోచనలు మంచి ఉండొచ్చు, కానీ మన క్రియలు, మన మాటలు మంచిగా లేవని అర్థం అన్నమాట. దానికి బలమైన కారణం ఏంటో తెలుసా? మంచి జనాల్లోకి రాకపోవడానికి కారణం ఏంటో ఒక సేయింగ్ ఉంది. ఒక సేయింగ్ అంటే ఒక సామెత. చాలామంది పరలోకానికి వెళ్తారంట, కొందరు పుట్టి ఉండకపోతే. ఈ సామెత ఏంటి? చాలామంది పరలోకానికి వెళ్తారంట, పరలోకానికి వెళ్ళే వాళ్ళు చాలామంది అవుతారంట. ఎప్పుడంట? కొంతమంది పుట్టి ఉండకపోతే. దీంట్లో అర్థం చెప్పండి నాకు. కొంతమంది పుట్టి ఉండకపోతే చాలామంది పరలోకానికి వెళ్ళేవారంట, వెళ్ళే అవకాశం ఉండునంట. కొంతమంది పుట్టి ఉండకపోతే చాలామంది పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుందంట. దాని అర్థం చెప్పండి. అవును, కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది మంచిగా ఉంటారు. అయితే కొంతమంది పుట్టి ఉండకపోతే చాలామంది పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుందంట. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు పుట్టి వాళ్ళు పరలోకానికి వెళ్ళకుండా చేస్తున్నారు. దాని అర్థం ఏంటి? దానికి ఉదాహరణ చెప్తాను. సింపుల్ ఉదాహరణలు 2-3 చెప్తాను. ఇంట్లోనంట ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక బాబు ఒక పాప.
ఆ బాబు అంటున్నాడంట పాపతోటి, చిన్నదానితో ఉదాహరణగా చెప్తున్నాడు, ఏయ్ చెల్లి, నువ్వుగా నల్లరు చేసావా, నా సంగతి నీకు తెలుసు కదా. నాన్న ఎలాగైతే అమ్మని చెత్త కొడతాడో నేను నిన్ను అలాగా చెత్త కొడతాను. ఆ కుర్రోడికి వాళ్ళ నాన్న ఏ ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చాడు? ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏ మాదిరిగా ఉన్నాడు? కొట్టే గుణాన్ని నేర్పించాడు. ఇంకో ఉదాహరణ, కొడుకు స్కూల్లో కంప్లైంట్ వచ్చింది. టీచర్ అన్నారంట, మీ అబ్బాయి పక్కోడి దగ్గర నుంచి పెన్సిల్ దొంగతనం చేశాడండి అన్నారు. ఇంటికి వచ్చిందా, పదరా నీ పని చెప్తాను, లోపల పద అని చెప్పి లోపల తీసుకెళ్ళాడు. చెవులా తిప్పి, ఏవరా స్కూల్లో దొంగతనం చేస్తావా? నాకు చెప్తే నేను ఆఫీస్ నుంచి ఒక డజన్ పెన్సిల్ తీసుకొచ్చేవాడిని కదా. మరి ఈడేట్ చేస్తున్నాడు, ఆఫీసులో దొంగతనం. ఏం మాదిరి చూపిస్తున్నాడు అంటే, మనుషులు ఎందుకు చెడిపోతున్నారంట? కొందరు పుట్టి మాదిరి చూపించలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ మాదిరి చూపించలేని నువ్వు నేను ఒకడు పరలోకానికి వెళ్లకుండా ఆపడానికి కారణమవుతున్నాం. క్రైస్తవుడు అన్నవాడు ఏం చూపించాలి? మాదిరి చూపించాలి. నిన్ను చూసి ఇంకొకడు చెడిపోకూడదు, నీ మాట చూసి ఇంకొకటి చెడిపోకూడదు, నీ నడక చూసి ఇంకొకటి చెడిపోకూడదు, నీ యొక్క తత్వాన్ని చూసి ఇంకొకడు పాడవకూడదు. అందుకే ఆ సామెత చెప్పాను, ఏంటది? కొందరు పుట్టి కొందరు ఈ మాదిరి చూపించలేకపోతున్నారే. క్రైస్తవులు అయ్యుండి లోకానికి ఏమన్నాడు దేవుడు? లోకానికి మనము లోకానికి వెలుగై ఉన్నాము, మనము లోకానికి ఉప్పై ఉన్నాము, మనము లోకానికి మాదిరిగా ఉన్నాము. అయితే ఈ మాదిరి చూపించలేని కొందరు పుట్టకపోతే చాలామంది పరలోకానికి వెళ్తారంట. దేవునికి స్తోత్రం. సో ఈరోజు దేవుడు మరొకసారి మనకు గుర్తు చేస్తున్నాడు, నీ జీవితం ద్వారా నువ్వు ఎంతమందిని అడ్డేస్తున్నావు? చెప్పండి, ఆలోచిద్దాం ఒకసారి. ఈరోజు ప్రసంగం అంతా ఆలోచింపచేసే ప్రసంగం. ఏదో దేవుడు మీకు ఇది చేస్తాడు, అది చేస్తాడు, ఇవి చెప్పే ప్రసంగం కాదు. మనలో నుంచి కొన్ని ఆలోచనలు బయటకు రావాలన్న తాపత్రయం. అర్థమవుతుందా? ఇవన్నీ వాస్తవాలా కాదా? చెప్పండి, అబద్ధాలు చెప్తున్నాను నేనేమన్నా? లేనివి చెప్తున్నానా? మన జీవితాల వల్ల కొంతమంది పాడవుతున్నారా లేదా చెప్పండి. నేను ఎక్కడ స్టార్ట్ చేశాను? ఉదాహరణలు ఎక్కడ చూపించాను? తల్లిదండ్రుల వల్ల పిల్లలు పాడవుతున్నారు. మొదట పిల్లల వల్ల స్కూల్లో ఫ్రెండ్స్ పాడవుతున్నారు, అన్నయ్యల వల్ల తమ్ముళ్ళు పాడవుతున్నారు, భర్తల వల్ల భార్యలు పాడవుతున్నారు, సంఘంలో కుటుంబం వల్ల సంఘం అంతా పాడవుతుంది. అవునా కాదా చెప్పండి? సంఘంలో ఒకడు తిరుగుబాటు చేస్తే ఆ తిరుగుబాటు ఇంకోటికి అలవాటు అవుతుంది. నేను కూడా మాట్లాడచ్చు అన్నమాట అని ఒకడికి ఇంకొకడికి. సో మన మాదిరి లేని జీవితం వలన వేరొకరిని పాడు చేస్తాం. అందుకే అన్నాడు యేసుప్రభు ఒక చోట, ఈ చిన్నవాణిని అడ్డుకునేవాడు దేంతో సమానం అయిపోవాలంట? ఆడు బతుకుండే కన్నా తిరుగటి రాయి నడుము కట్టుకొని సముద్రంలో దూకి చచ్చిపోవడం మేలు. చిన్నవాడు అంటే అర్థం ఏంటి? చిన్నవాడు అంటే ఏంటి అర్థం ఏంటి? చిన్నపిల్లలు ఏం చేస్తారు? మన దగ్గరికి చిన్నపిల్లలు ఏం చేస్తారమ్మా? తోసేసినా మళ్ళీ ఏం చేస్తుంటారు? అంటే చిన్నపిల్లల మనస్తత్వం ఏమీ తెలియదన్నమాట వాళ్ళకి. వచ్చే గుణం అంటే క్రొత్తగా దేవునిలోకి వచ్చేవారు, లేకపోతే లోకంలో ఉన్నవారు, సంఘంలో అప్పుడప్పుడే ఎదుగుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు చిన్నపిల్లలు. ఆ చిన్న పిల్లలని నీ ప్రవర్తన ద్వారా, ఏ ప్రవర్తన? మన ప్రవర్తన ద్వారా వారిని కానీ అడ్డంగా ఉన్నామంటే మనం ఏమైపోవాలంటే యేసుప్రభు చెప్తున్నాడు, బ్రతికుండే కన్నా, సంఘంలో బ్రతికుండే కన్నా తిరగటరాయి నడుము కట్టుకొని. తిరగటరాయి అంటే ఏంటి? తిరగటరాయి అండి, మినువులు ఆడిస్తారు కదా తిరగటరాయి. అప్పుల్లో తిరగటరాయిలు అంటే ఇప్పుడు ఎంత ఉన్నాయి. అప్పుల్లో ఊరిలో సెంటర్లో ఒకటి ఉండేది పెద్ద తిరగటరాయి, పెద్దది, కింద గుజబండలా ఉంటుంది ఒకటి పెద్దది, దాని మీద ఒక తిరగటరాయి ఉంటుంది. ఊరిలో ఒకటే ఉండేవి. అవునా కాదా? వీధిలో ఒకటే ఉండేది. ఎవడ పచ్చడి నూరుకోవాలన్నా వాళ్ళందరూ అక్కడికి వచ్చి నూరుకొని వెళ్ళిపోయేవారు. అవునా? అంత పెద్ద తిరగటరాయి నడుము కట్టుకొని అంటే సముద్రంలో దూకిడు మేలు అంటున్నాడు. నువ్వు ఒకడికి ఆటంకంగా ఉండే కన్నా నువ్వు ఏమంటున్నాడు? చచ్చిపో.
అంటే అర్థం ఏంటి? నీ జీవితం వల్ల కొందరు చాలామంది పరలోకానికి వెళ్ళకపోతున్నారు. అంటే అర్థం ఏంటి? మన జీవితం చాలా ఇంపార్టెంట్ అని గమనించండి. మనం మాట్లాడే మాటలు, మనం చేసే చేష్టలు ఇవన్నీ ఎవరినో ఒకరిని బాగు చేయాలా, లేకపోతే ఎవరినో ఒకరిని నరకానికి పంపించేయాలా? ఎవరినైనా బాగు చేయాలి. సో అలా ఉందా మన జీవితం? అలా ఉందా మన మాటలు? అలా ఉందా? ఈరోజు చూద్దాం. రైట్, బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. కొంతమందిని ఉదాహరణకు చూద్దాం. ఉదాహరణకి కొంతమంది మంచిగానే ఉన్నారంట, సంఘంలో ఉన్నారంట, అయినా వారికి కొన్ని శిక్షలు వచ్చాయి వారి మీదకి. ఏంటో చూద్దాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం మొదటి నుంచి అననీయ సఫీరా గురించి ఉంటుంది. అననీయ సఫీరా గురించి చదవండి ఒకసారి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుగకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అది చాలు. ఏం చేశాడు? ముందు ఏం చేయాలనుకున్నాడు? దేవునికి ఇవ్వాలని అనుకున్నాడు. దేవునికి కొంత కానుక ఇవ్వాలని అనుకొని ఎవరు అడగలేదు అతన్ని. పాస్టర్ గారు అడగలేదు, బోధకులు అడగలేదు, చర్చిలో ఉన్న పెద్దలు అడగలేదు. అతను ఏం చేశాడు? వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు మనం దేవుడికి కానుకిద్దాము అని చెప్పి వాళ్ళంతరాలే అనుకొని వాళ్ళకున్న పొలం అమ్మారంట. అమ్మే ఆ డబ్బుల్ని దేవుడికి కానుకిద్దాం అనుకున్నారంట. సో ఒక మాట అనుకున్నారంట. అనుకొని అమ్మిన తర్వాత డబ్బులు చూస్తారు, కనుగొట్టి ఆ డబ్బులో సగం బీరువాలో ఇచ్చారంట. మనసు మారిపోయింది. బీరువాలో పెట్టేసి మిగతా సగం ఏం చేశారంటే తీసుకొచ్చి అపోస్తలుల దగ్గరికి తీసుకొచ్చారంట, బోధకుడి దగ్గరికి తీసుకొచ్చారుగా. బోధకుడు మాట్లాడుతున్నాడంట. ఏమని? చదవద్దులే, చెప్పేస్తాను. ఏమని అన్నాడంట? నువ్వెందుకు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? అబద్ధం ఆడుతున్నావు కదా నువ్వు అని అన్నారంట పేతురు గారు అనగానే వెంటనే చచ్చిపోతావు. స్పాట్లో పడిపోయాడు. అక్కడ ఏమైపోయాడు? వెంటనే పడిపోయి చచ్చిపోయాడు. అయితే ఇతన్ని తీసుకెళ్ళి సమాధి చేసి జనాలు ఇంకా వచ్చి కాళ్ళు కూడా కనుక్కోలేదు. ఇతన్ని తీసుకెళ్ళి ఈ లోపల ఆవిడ వచ్చిందా? అలా ఆవిడ వచ్చి లోపలికి వచ్చి, ఏమమ్మా మీ ఆయన మీరు అమ్మారు కదా, అది అమ్మిన డబ్బేనా ఇది తీసుకొచ్చారా లేకపోతే ఇంకా వదిలేశారా? లేదండి మొత్తం అంతా ఇదేనండి, అబద్ధం. వెంటనే ఆవిడ ఏమైంది? నువ్వు కూడా చేస్తావు, అదిగో మీ ఆయన్ని పూడి చేసి వచ్చిన వాళ్ళు ఇంకా వాకిట్లోనే ఉన్నారు, నిన్ను కూడా మూసుకెళ్ళిపోతారు ఇప్పుడు అని వెంటనే స్పాట్లో పడిపోయి చచ్చిపోయింది. ఈవిని కూడా తీసుకెళ్ళి పాతి పెట్టేశారు. వీరు దేవునికి కానుక ఇచ్చారా లేదా? చెప్పండి, ఇచ్చారా లేదా? ఇచ్చినా ఎందుకు చచ్చిపోయారు? చాలా డిఫరెన్స్ ఉంది కదా. చెప్తాను, ఆ డిఫరెన్స్ ఏంటో చెప్తాను. దేవుడికి మేము ఇచ్చినా సరే, వాళ్ళు ఇచ్చినా సరే చచ్చిపోయారు, శాపం వచ్చింది వాళ్ళకి. దానిలో ఉన్న అర్థం చెప్తాను. నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఇంకొక ఉదాహరణ లేవీకాండము 10వ అధ్యాయము 2వ వచనం. లేవీకాండము 10వ అధ్యాయము 2వ వచనం. లేవియా కాండము 10వ అధ్యాయము 2వ వచనం. మొదటి నుంచి చదవండి. పోనీ మొదటి వచనం నుంచి. అహరోను కుమారులైన నాదాబు. ఎవరెవరండి చెప్పాలి? అందరూ ఈ పేర్లు చెప్పాలి. అహరోను గారు ఎవరు? మోషే గారికి అన్నయ్య. మోషే గారు అన్నయ్య గారి కుమారులు పేరు చెప్పండి. నాదాబు. చెప్పండి అందరూ. నాదాబు, అబీబులు తమ తమ ధూపార్దులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి. ధూపార్దులు అంటే ధూపం వేస్తారు కదా, ధూపం గిన్నె అంటారు కదా. ఆ గిన్నెలో నిప్పులు పెట్టి అందులో ధూపానికి కావాల్సిన ద్రవ్యం ఉంటుంది కదా. మనం ఏం చేస్తాం, సాంబ్రాణి ఇవన్నీ ఉంటాయి కదా, అది వేసి, ఏదో సాంబ్రాణి కాదు ధూప ద్రవ్యం ఏదో వేసి ఆ పొగ యెహోవా తమకు ఆజ్ఞాపింపని ధూపం వేయటానికి, యెహోవా సన్నిధికి ధూపం వేయటానికి లోపల దూరారంట. ఎందులోకి? దేవుని మందసంలోకి. అప్పుడు చెప్పండి. యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఏం చేశారంట? యెహోవా చెప్పని పని చేశారంట. ఏంటది? చేశారు, పనే చేశారు, దేవుడికి సేవే చేస్తున్నారు, కానీ దేవుడికి ఇష్టం లేనిది చేస్తున్నారు. చేసరికి ఏం జరిగిందంట? అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి, యెహోవా సన్నిధి నుండి లోపల నుంచి అగ్ని బయలుదేరి. ఏం బయలుదేరింది? అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడికి సేవ చేశారా లేదా? ఇక్కడ వీరు దేవుడికి సేవ చేశారా లేదా? సేవ చేసిన ఏం జరిగింది? వీళ్ళకి శిక్ష వచ్చింది, మరణించారు. ఇందాకలా ఉదాహరణలో
దేవుడికి కానుకిచ్చారు, అయినా చచ్చారు. ఇక్కడ దేవుడికి సేవ చేశారు, అయినా చచ్చారు. తర్వాత మూడో ఉదాహరణ చూద్దాం. ఓకే, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం చదవమ్మా. యెహోవా కోపము ముందు వచనం చదువు. 5వ వచనం నుంచో 6వ వచనం నుంచి చదువు. దావీదును ఇశ్రాయేలీలందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధమైన సితారాలను స్వరమండలములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండరి. వారు నాకోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున. ఆగండి ఒక నిమిషం. ఇక్కడ ఏం జరుగుతుందంటే యెహోవా మందసం అంటే దేవుని ధర్మశాస్త్రము, దేవుని యొక్క మహిమ అందులో ఉంటది. దాని చుట్టూ ఆ మందసం అంటారు. ఆ మందసాన్ని మోసుకుంటూ తీసుకొస్తున్నారు పట్టణంలోకి, ఊరిలోకి. తీసుకొస్తుంటే దారండి రోడ్డు. ఈ రోడ్డు మధ్యలో ఎడ్ల బండిలో తీసుకొస్తున్నారు. ఆ ఎడ్ల బండిలోని సడన్గా ఏం జరిగిందంట, వచ్చేసరికి ఒక చోటుకు వచ్చేసరికి ఆ ఎడ్లు అక్కడ ఎందుకు కాలు జారాయంట. ఏం జారే? రోడ్డు మీద నడుచుకుంటూ కాలు జారిందంట ఎడ్లకి. కాలు జారేసరికి ఆ పక్కన ఎడ్ల బండి నడుస్తున్న ఒకడు ఉన్నాడంట. అతను ఏం చేశాడంటే చూడండి, కాలు జారినందున ఉజ్జా చేయి చాపి. ఉజ్జా ఎవరు? అతని పేరేంటి? ఉజ్జా. అతను ఏం చేశాడంట, పక్కనే ఉన్నాడంట. పక్కనే ఉన్నాడు, ఏం చేశాడు, ఎడ్ల బండి కాలు ఇలా జారగానే ఏమవుతుంది అంటే ఇలా కదిలింది. మందసం బండి ఇలా కదిలింది. కదలగానే ఏం చేశాడంటే అతను చేయి చాపి దేవుని మందసాన్ని పట్టేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందసాన్ని పట్టేసుకోగానే ఏం జరిగింది చూడండి. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకుంది. ఏం చేసింది? అతడు చేసిన తప్పును బట్టి. అదేంటండి పడిపోతుంటే పట్టుకున్నాడు కదండి, అదేం తప్పండి? అలాగంటారా? నో. దేవుని మందసాన్ని ఎవరు పట్టుకోవాలో వాళ్ళే పట్టుకోవాలి. దేవుడు చెప్పిందే చెయ్యాలి. అంతే. ఆయన చాలా చాలా ఖచ్చితంగా ఉంటాడు దేవుడు. ఇప్పుడంటే మనం ఏది చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనుకోకండి. అప్పుడులో ఏది చేసినా వెంటనే శిక్ష. ఇప్పుడు ఏది చేసినా ఆఖరి వరకు మారుతావని చూస్తున్నాడు. ఆఖరికి కూడా మారకపోతే లాస్ట్లో ఉంటుంది శిక్ష. అర్థమైందా డిఫరెన్స్? క్రీస్తు రాకమునుపు ఉన్నదే తేడా ఏంటి? తప్పు చేస్తే వెంటనే లేపేసేవాడు. ఇప్పుడు తప్పు చేసినా మరొక అవకాశం ఇస్తున్నాడు. ఆఖరి వరకు నువ్వు మారుతావని చూస్తున్నాడు. ఆఖరి దినం వరకు నువ్వు మారకపోతే శిక్ష గ్యారెంటీ. సో అతను చేయి చాపగా అతడు ఏమైపోయాడు? యెహోవా కోపం అతని మీద రగులుకొని అతడు వెంటనే స్పాట్లో అక్కడే పడి చచ్చాడు. ఇక్కడ 3 సన్నివేశాల్లో ముగ్గురు దేవునికి సేవ చేసినట్టేనా? మొదటి వారు దేవుడికి కానుకిద్దామనుకున్నారు, ఇచ్చారు, అయినా చచ్చారు. రెండవ వారు ధూపం వేద్దాం అనుకున్నారు, ధూపం వేద్దామని వచ్చారు, తెచ్చారు ఆ ధూపాన్ని, అయినా చచ్చారు. అతను యెహోవా మందసం పడిపోతుందని చేయి చాచి పట్టుకున్నాడు, ఇతను చచ్చాడు. ముగ్గురు పని చేసినా చచ్చారు. అంటే పని చేయడం కాదు దేవుడికి, దేవుడు చెప్పినది చెయ్యాలి. దేవునికి స్తోత్రం. దేవుని చెప్పింది ఏంటి? అయితే ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన 2 మాటలు చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము, అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. ఈ 2 మాటలకి తేడా నాకు చెప్పాలి. ఏమండి చూడండి, 5వ అధ్యాయం 16వ వచనము, 6వ అధ్యాయం 1వ వచనం, ఈ రెండింటికి నాకు తేడా చెప్పాలి. మొదటి చదువమ్మా 5:16. అందరూ జాగ్రత్త వింటున్నారా? ఇప్పుడు మొదట ఒక విషయం చదువుతుంది, ఆ విషయానికి రెండో విషయానికి నాకు తేడా చెప్తాను. చెప్పిన వారికి చప్పట్లు కొట్టిస్తాను. రైట్. 5వ అధ్యాయం 16వ వచనం చదువు. మనుషులు మీ సత్క్రియలను చూచి. చెప్పండి అందరూ. మనుషులు, యేసుప్రభు చెప్పాడు ఈ మాట.
మనుషులు మీ సత్క్రియను చూసి మీ సత్క్రియను చదవమ్మా. చూచి ఆ. పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మనుషుల ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు అంటే మీ సత్క్రియలు చేయండి. మనుషులు చూచినప్పుడు దేవుణ్ణి పొగడాలని మీ పనులు చేయండి అంటున్నారు. మీ పనులు ఏంటంటే ఏం చేయమంటున్నాడు? దేవుణ్ణి పొగడాలి కానీ, కాబట్టి పొగడబడ్డాను కోసం, దేవుణ్ణి పొగిడించడం కోసం మీరు మంచి పనులు వారి ఎదుట చేయండి అన్నాడు. ఇప్పుడు రెండోది చదవండి, 6:1. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకండి అన్నాడు. జాగ్రత్తపడుడి. ఈ రెండు చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా, అవునా? అక్కడేమో మనుషులకి మనుషులు మీ కార్యాలు చూడాలి, మీ కార్యాలు చూడటం వల్ల దేవుడిని మహింపరుస్తాడు, కాబట్టి మనుషులు ఎదుట మీ మంచి కార్యాలు చేయండి అన్నాడు. ఎక్కడికి వచ్చేసరికేమో మీ మంచి కార్యాలు మనుషులు కనిపించేటట్టు చేయకండి, చూపించుకోవాలని చేయకండి అని అంటున్నాడు. ఏంటి రెండింటిలో డిఫరెన్స్ అర్థం కాలేదా? మొదటి విషయం ఏమన్నాడంటే, మనుషులు మీ పనులు చూసి దేవుణ్ణి పొగడాలి కాబట్టి మీ మంచి పనులు మనుషులు ఎదుట చేయండి అన్నాడు. రెండోది, మీ మంచి పనులు మనుషులకు చూపించుకోవాలని చేయకండి అన్నాడు. ఏంటి తేడా రెండిట్లో? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్పండి, ఇంకా ఏమైనా చెప్తారా? చెప్పు. ఇక్కడ ఈ రెండు పదాలు నాకు అర్థం తెలియాల. రెండిట్లో చేయమన్నాడా చేయొద్దన్నాడా? ఒక దాంట్లో చేయొద్దన్నాడు, ఇంకో దాంట్లో చేయమన్నాడు. అంటే ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఆ డిఫరెన్స్ చెప్పండి. మొదటిది అంటే రెండు చోట్ల చెయ్యాలి, రెండు చోట్ల ఏమనుంది? చేయాలి. మొదటిది ఎలా చేయాలంట? దేవునికి మహిమ కలిగినట్లు. ఏంట? ఎలాగా? దేవునికి మహిమ కలిగినట్లు చేయాలి. రెండోది ఎలా చేయాలి? మనుషులకు చూపించుకోవాలని చేయకూడదు. అంటే నువ్వు సత్క్రియలు చేయాలా వద్దా? చెయ్యాలా లేదా? చెయ్యాలి, కానీ దేవుడి ఉద్దేశం ప్రకారం నువ్వు చెయ్యాలి. అది ఇక్కడ డిఫరెన్స్. ఈ ముగ్గురు ఉదాహరణలు వాళ్ళు దేవుడికి సేవ చేశారా లేదా? చేశారు, కానీ అయినా చచ్చారు. ఎందుకు? దేవుడికి ఆలోచన ప్రకారం చేయలేదు కాబట్టి. అది ఇక్కడ మీకు అక్కడ ఉన్న సారాంశం అర్థం అవ్వాలని 2 వచనాలు చూపించాను. ఒక చోట చేయమన్నాడు, ఇంకో చోట చేయొద్దన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయనకి ఏది ఇష్టమో, ఆయన ఏం చెప్పాడో అది చేయమంటున్నాడు తప్ప నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అది దేవునికి ఇష్టం కాదు. అంటే నీతిగా బ్రతకడం అంటే ఏంటనేది చెప్తున్నాను ఇప్పుడు. నీతిగా బ్రతకడం, నేను మంచిగానే ఉన్నాను కదా అని అనుకుంటావు, నాకు అన్నీ తెలుసు అని అనుకుంటావు, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను అనుకుంటావు, నేను మానకుండా చర్చికి వస్తున్నాను అంటావు, నేను కానుకిస్తున్నాను అంటావు, నేను అన్నీ చర్చికి కావాల్సిన పనులన్నీ చేస్తున్నాను అంటావు. నో 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 నో, నీ నీతి కాదు దేవుడికి కావాల్సింది. ఎవరి నీతి కావాలి? ఆయన మనసులో ఏముందో అది చెయ్యాలి. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఇప్పుడు. నీతిగా బ్రతకడం అంటే ఎలాగా? అసలు నీతి అంటే ఏంటండి? నీతిలో ఏమేమి ఉంటాయండి? నీతిలో ఏమేమి ఉంటాయి చెప్పండి. ఏమండి? నీతిగా ఉన్నోడు ఎలా ఉంటాడు తెలుసా? చెప్తాను చూడండి. నీతిగా ఉన్నోడు ఇప్పుడు ఇక్కడ లోపల ఉన్నది ఒకటే అవ్వాలి, బయట ఉన్నది ఒకటే అవ్వాలి. చర్చిలో ఉన్నప్పుడు కూడా ఒకలాగే ఉండాలి, చర్చిలో ప్రార్థన జరిగేటప్పుడు ఒకలాగా ఉండాలి, ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళిపోయినా అక్కడ కూడా ఒకలాగా ఉండాలి. ఇంటిలోని ఒకలాగా ఉండాలి, మందిరంలోని ఒకలాగా ఉండాలి. మందిరంలో ఒకలా ఉండాలి, నీ ఆటో స్టాండ్ దగ్గర ఒకలాగా ఉండాలి. చర్చిలోని ఒకలాగా ఉండాలి, మనం బయట పనిపాట్లలోనే ఒకలాగా ఉండాలి. సో నీతిమంతుడు అలా ప్రవర్తిస్తాడు. ఎలాగా? వాడిలోంచి ఏమేమి వస్తాయి చూద్దాం. ఏమేమి వస్తాయంటే, మొదటగా నీతిలో ఏముంటుందంటే హానెస్టీ. హానెస్టీ అంటే
యథార్థత. ఏంటది అంటే నీతిగా ఉన్నాడు. ఇప్పుడు హానెస్టీ అంటే నమ్మకంగా ఉండడు అనమాట. వాళ్ళలో మోసం ఉండదు. ఏముండదు? నీతిగా ఉన్నోళ్ళు ఏముండదు? మోసం ఉండదు. తర్వాత మంచి గుణం ఉండాలి. ఏం గుణం ఉండాలి? మంచి గుణం. తర్వాత ట్రాన్స్పరెన్సీ అంటే నీ లోపల ఏముందో బయట కూడా అదే కనిపించాలి. అంటే లోపల ఒకటి పెట్టుకొని, ఇప్పుడు మనం చెప్పాను కదా, వీధిలోని ఎదురింటి ఆవిడ బయటకు వస్తుంది. బయటికి రాగానే ఏంటి అక్కయ్య గారు ఏ కూర వండారు అని అంటావు. ఏం లేదండి మా ఆయన గారు మొన్న ఏట మాంసం తీసుకొచ్చారు, తెల్లవారి ఏట మాంసం తీసుకొచ్చారు. దీనికి ఎప్పుడు మాంసం గోలే, తిని తిని అలా బలిసిపోతుంది. ఇప్పుడు అంతకుముందు ఏం పలకరించింది ప్రేమతో? అక్కయ్య గారు ఏం కూర వండారండి. ఆవిడ చెప్పిన తర్వాత ఏమన్నది అంటే లోపల ఏముంది? లోపల ఆవిడ మీద ద్వేషం ఉంది. ఆవిడ బాగా ఉందని ద్వేషం ఉంది. కానీ బయట నవ్వు ఎలా ఉంది? అక్కయ్య గారు తేనె ఏం చెప్పాను నిన్న? తేనె మాటలు అనమాట. సో దాన్ని ట్రాన్స్పరెన్సీ అంటారు. ట్రాన్స్పరెన్సీ అంటే చూడండి, ఇప్పుడు ఆఫీసులో అద్దం ఉందనుకో, అవతల ఏముందో యువతలకి కనిపిస్తుంది లేదా? సో నీతిగా ఉన్నోడు లోపల ఉన్నది బయట క్లియర్గా అలా చూపిస్తాడు. లోపల మంచి ఉంటే ఆ మంచి అలా చూపిస్తాడు అనమాట. క్లియర్గా ఉంటారు. నీతిమంతులు ఎలా ఉంటారు? క్లియర్గా ఉంటారు. నీతిమంతులు లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. దాన్ని ట్రాన్స్పరెన్సీ అంటారు. తర్వాత నీతిమంతుల్లో ఉండే గుణం ఏంటి తెలుసా? అందరికీ ట్రస్ట్ వర్తీగా ఉంటారు. ట్రస్ట్ వర్తీ అంటే ఆడిని నమ్మలేమండి. ఆడికి 100 రూపాయలు ఇచ్చి కూడా పంపించలేమండి బయటికి. ఆడు 100 రూపాయలు ఇస్తే మిగతా చిల్లర రాదండి. చిన్న విషయాల్లో కూడా నమ్మలేం వాళ్ళని. ట్రస్ట్ వర్తీ, నమ్మకం వాళ్ళ మీద పోతుంది. నీతిమంతుల మీద నమ్మకం ఉంటుంది. సో మన గుణం అలా ఉండాలంట. దాని తర్వాత నెక్స్ట్ ట్రస్ట్ వర్తీ, తర్వాత ప్రామిస్ కీపింగ్. ఏంటది అంటే మనం ఏదైతే వాగ్దానం చేస్తామో పేకపోయినా నష్టం వచ్చినా ఆ వాగ్దానం జరిగేంత వరకు చేయాలి. అది నీతిమంతుడి గుణం. లాస్ట్గా కన్సిస్టెన్సీ అంటే ఈ గుణాలన్నీ ఈరోజు ఒకలాగుండి 4 రోజులు పోయిన తర్వాత ఒకలాగుండి ఇంకో వారం రోజులు పోయిన తర్వాత ఒకలాగా ఉండే తత్వం కాదు. అన్ని వేళలా అన్ని సమయాల్లో కష్టము నష్టము భారము ఎలాంటి సమయమైనా ఏక మనసుతో ఇలాంటి మనస్తత్వం కొనసాగించేవాడే నీతిమంతుడు. అయితే ఈ నీతి అనే దాంట్లో మనకి వచ్చే ఆశీర్వాదాలు ఏంటండి? ఇప్పుడు త్వరగా రెఫరెన్స్లు చదువుతుంటాను, మీరు తీసి చదివేస్తూ ఉండాలి. ఓకే, నీతిమంతుడికి ఏ ఆశీర్వాదం వస్తుంది? నీతిమంతుడికి చదువుదాం. ఓకే, మొదటిది కీర్తనలు 84వ కీర్తన 11వ వచనం. త్వరగా కీర్తనలు 84వ కీర్తన 11వ వచనం. అందరూ జాగ్రత్తగా వినండి. నువ్వు నీతిగా ఉంటే నీకు వచ్చే ఆశీర్వాదం చూడు. దేవుడైన యెహోవా. నీకు ఆశీర్వాదం కావాలా వద్దా? కావాలి. చేతులు ఎత్తండి కావాలన్నోళ్ళు, చప్పట్లు కొట్టండి కావాలన్నోళ్ళు. నీతి కావాలా లేదా? ఆశీర్వాదం కావాలా? ఆశ, దోశ, అప్పడం చెప్పండి. అప్పడం అంత ఈజీగా ఇచ్చేస్తారు. ఇదే ఏంటి ఆశీర్వాదం అంటే రోడ్డు మీద పకోడీ అనుకుంటున్నాం ఏంటి? ఏంటి లటక్కని వెళ్ళి ఏమా ఎలా వేగిందా లేదా అని మొక్క నోట్లో వేసేసుకుంటావు టపక్మని. అవునా? టమాటాలు అనుకుంటున్నావు ఏంటి? మార్కెట్లో ఉచితంగా ఫ్రీగా దొరికిటానికి కొసర అంటారు కదా. ఒక ఆవిడ ఉందండి, ఉదాహరణ చెప్తున్నా. ఎలాంటి ఆవిడ తెలుసా? మార్కెట్కి వెళ్తుంది. ఇప్పుడు గంపలు వేసుకుని కూర్చుంటుంది కదా మార్కెట్లో ఆవిడ. ఏమమ్మా ఆ వంకాయలు అంతా ఆవిడ అడి తిరుగుతుంది. లటకమని 2 టమాటాలు వేస్తుంది లోపల బ్యాగ్ సంచిలోకి. లటకమని ఇక్కడ, ఎందుకంటే ఆవిడ పైన ఉంటుంది, ఈవిడ కనిపిస్తుంది. కింద గల్లీలో అన్ని గంపల్లో ఉంటాయి అన్ని సామాన్లు. ఏమమ్మా వంకాయలు అంతా పైకి చూపిస్తుంది, కింద 2 టమాటాలు టపకమని వేసేస్తుంది. చాలా పులుసుకి ఆ రోజుకి. చూసారా ఎలాంటోళ్ళు లేరా? లేరా చెప్పండి.
మార్కెట్లో ఫ్రీగా దొరికేది అనుకుంటున్నామేమో దేవుడిచ్చే ఆశీర్వాదం. దేవుడిచ్చే ఆశీర్వాదం చాలా కష్టమైనది, కానీ ఇవి చేస్తే చాలా సులువైంది. నీకు ఆశీర్వాదం కావాలా? అయితే నీతిగా ఉన్నోడికి ఈ ఆశీర్వాదం వస్తుంది. ఏ ఆశీర్వాదాలు చూడండి. 84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు ఏంటది? యథార్థంగా చెప్పండి అందరూ, గట్టిగా చెప్పాలి అందరూ. పక్కోడు చెవులో చుల్లు పడేటట్టారు. యథార్థంగా నువ్వు అరు, ఆ నారాయణక్క గారు ఒకసారి అరు, ఆవిడ చెవులు బద్దలైపోవాలా, మళ్ళీ ఇంకా జీవితంలో పడుకోకూడదు. ఇంకా యథార్థంగా చదవండి. యథార్థంగా ప్రవర్తించువాడికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఆయన ఏ మేలు ఆపడు. దేవునికి స్తోత్రం. అన్ని మేలులు వస్తాయంటే ఎవరికి 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 ఎవరికి? ప్రార్థన చేయండి, మాకు పలాంది ఆగిపోయిందండి, అది రావాలండి. ప్రార్థన చేయండి, పలాంది ఇంకోటి కావాలండి. ప్రార్థన చేయండి, పలాంది కొనుక్కోవాలండి. ప్రార్థన చేయండి. చెప్పాను కదా ఏంటి, మార్కెట్లో వంకాయలు కాదు, బండి మీద పకోడీ కాదు, అది వెళ్ళి లటకమని మింగీయటానికి. అలా ఉచితంగా దొరికేది కాదు తల్లి దేవుడి ఆశీర్వాదం. యథార్థంగా ఉన్నవాడికే ఏ మేలు ఆయన ఆపడు. దేవునికి స్తోత్రం. సో నువ్వు యథార్థంగా ఉంటేనే నీకు మేలులు వస్తాయి. నీకు మేలు కావాలని ప్రార్థన కోరుతున్నావు ఇక్కడికి వచ్చి, నువ్వు ముందు దానికన్నా ముందు నువ్వేం ప్రశ్న వేసుకోవాలి తెలుసా? నేను యథార్థంగా ఉన్నానా లేదా? ప్రార్థన కోరే నీకు ఏ అర్హత ఉండాలి? యథార్థంగా ఉన్నానా లేదా అని ఉంటేనే. సో యథార్థంగా ఉన్నోడికి ఏ మేలు కొదువు ఉండదు. తర్వాత మళ్ళీ అదే కీర్తనలు 97వ కీర్తన 11వ వచనం చదవండి. అదే కీర్తనలు 97:11. నీతిమంతులు మళ్ళీ చూడండి, మళ్ళీ వచ్చింది నీతిమంతులు నీతిగా బ్రతికినోడికి నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయాల కొరకు ఆనందము వెత్తబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడు నీతిగా బ్రతికే వాళ్ళ కోసం అక్కడ ఆల్రెడీ కొన్ని విత్తాడంట. మన తాత ముత్తాతలు ఏం విత్తారు మన కోసం చెప్పండి? ఏమండి? మొక్కలు విత్తారు. ఇంకా ఈరోజు నువ్వు ఆస్తులు అనుభవిస్తున్నావు అంటే ఎక్కడి నుంచి వచ్చిందా లేదా? మీ పూర్వీకులు నువ్వు ఉంగరాడ మెట్లో నువ్వు అక్కడ ఆసాం అని చెప్పుకుంటున్నావు అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు మీ తాత ముత్తాత అక్కడికి వచ్చి చిన్న పాకేసుకొని అక్కడ స్థలంలో కాపురం ఉండి ఆక్రమించుకుంటేనే కదా ఊరు తయారైంది. ఈరోజు నా ఊరు అంటావు. నీ ఊరు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? మీ తాత విత్తాడు కాబట్టి నీకు వచ్చింది. అలాగే మన తాతలకు తండ్రి అయిన దేవుడు నువ్వు నీతిగా బ్రతికితే నీకోసం అక్కడ ఆల్రెడీ కొన్ని మేలులు సంతోషాలు విత్తాడండి. దేవునికి స్తోత్రం. విత్తాడు, ఇచ్చి లేదు. అది విత్తాడు. నువ్వేం చేయాలి? నీతిగా బ్రతికి లటక్కని కోసుకొని తినాలి పండుని. దేవునికి స్తోత్రం. నీకు ఆనందం కావాలా? ఆనందంగా లేదండి నా జీవితం. ఆనందంగా లేనివారు చెప్పండి చేతులు. నాకు ఆనందం లేదు. ఏమెందుకంటే ఏ దినం ఎంత చేసినా నాకు ఆనందం లేదు. ఏ ఆనందం? నా జీవితం నన్ను చూసుకుంటే. దేవుడు మేలులు బట్టి కాదండి, నన్ను నేను చూసుకుంటే ఆనందం లేదు. ఏదో లోటు కనిపిస్తుంది నాలో, ఆనందం లేదు. నీకు ఆనందం కావాలా? నీతిగా బ్రతుకో. దేవునికి స్తోత్రం. రైట్. మరోది సామెతలు 15వ అధ్యాయం 8వ వచనం. సామెతలు 15వ అధ్యాయం 8వ వచనం చదవండి. భక్తిహీనులు అర్పించు గొర్రెలు యెహోవాకు హేయములు. నువ్వు నీతిగా బ్రతకకుండా ఎన్ని బలులు ఇచ్చినా, బలులు అంటే ఏంటి? ఏం బలులు చెప్పండి అమ్మా. నెలకు మొదటి వారం ఏం తీసుకొస్తారు?
బియ్యాలు, దశం భాగాలు, ఇంటికి పిలిపించుకోవటాలు, దశం భాగాలు ఇవ్వటాలు, కానుకలు ఇవ్వటాలు, చర్చిలో స్పెషల్ కానుకలు ఇవ్వటాలు, మీటింగ్లు పెట్టుకొని కానుకలు ఇవ్వటాలు. ఏ కానుకలు ఇచ్చినా నీ జీవితం భక్తిహీనతగా ఉంటే అవి ఆయన అంగీకరించను అంటున్నాడు. అయితే దాని తర్వాత మళ్ళీ యథార్థవంతులు అని వచ్చింది. అంటే నీతిమంతులు, యథార్థంగా ఉండేవాళ్ళు, మనసులో ఏ కల్మషము కుళ్ళు లేనివారు, అందరినీ ప్రేమించేవారు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. నువ్వు బలులు ఇవ్వవసరం లేదు, యథార్థంగా 2 మొక్కల ప్రార్థన చేయి, అది ఆయనకి ఇష్టం. దేవునికి స్తోత్రం. నువ్వు లక్షలు చర్చికి ఇవ్వవసరం లేదు, లేకపోతే దశంభాగాలు వేలకు కానుకలు ఇవ్వవసరం లేదు. ఎంత నువ్వు యథార్థంగా ఉంటావో అంత యథార్థంగా ఉండి 2 మాటలు ప్రార్థన చాలు. దేవుడికి అది దేవునికి స్తోత్రం, దేవుడికి అది అంగీకారం. దేవునికి స్తోత్రం. మన ప్రార్థనలు వింటాడంట. 1,00,000 రూపాయలు తీసుకొచ్చి యథార్థంగా లేకుండా చెడు బ్రతుకుతూ 1,00,000 రూపాయలు తీసుకొచ్చినా అది ఆయనకు వద్దు అంటున్నాడు. నువ్వు నీతిగా బతికి 1,00,000 రూపాయలు కాదు కదా, ఏ రూపాయి కూడా తేవద్దు, 2 మాటలు పలుకు నా సన్నిధిలో, నేను నీకేం కావాలో రాసి ఇచ్చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టు. అంటే అర్థం ఏంటి? ఆయనకి కానుకలు కాదు ముఖ్యం, నీ జీవితంలో యథార్థత ముఖ్యం. దేవునికి స్తోత్రం. సో దేవుడికి ఇవ్వాలి. ఎలాగివ్వాలి? యథార్థంగా జీవించి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. దాని తర్వాత అదే సామెతలో 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన మళ్ళీ యథార్థవంతులు. మళ్ళీ చూడండి, అన్ని విషయాలు దేని గురించి వస్తున్నాయి? యథార్థత అంటే ఏంటి అర్థం? యథార్థంగా ఉండడం అంటే ఏంటి అర్థం? యథార్థంగా ఉండడం అంటే ఏంటి తెలుసా? ఓ పార్టీ వాడు వస్తాడు, అమ్మా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఓటికి 500 రూపాయలు చెప్పిన 2,000 ఇదిగో, నా యేసు ఇవి తీసుకోవద్దన్నాడండి. నీ రోషం అక్కడ చూపించాలా? నువ్వు కక్కుర్తి పడ్డావా? యథార్థత లేదు. అమ్మా చీరలు ఇదిగోండి, నా యేసు వీటికి కక్కుర్తి పడద్దన్నాడండి. దేవునికి స్తోత్రం. అమ్మా ఇదిగోండి గడియారాలు, ఈరోజు గడియారాలు దొరికాయి. ఈరోజు టీవీలో చూసారా? కొన్ని డబ్బాలతో గడియారాలు, ఆ గడియారాల మీద ఒక రాజకీయవేత్తల ఫోటోలు, గడియారాలు పంచటం, క్రికెట్లు పంచడం, టీవీలు పంచడం, ఫ్యానులు పంచడం, చీరలు పంచడం, డబ్బులు పంచడం, సారా బాటిళ్ళు పంచడం, బిర్యానీ ప్యాకెట్లు పంచడం. వీటికి కానీ క్రైస్తవుడు లొంగిపోతే యథార్థత లేనివాడు. దేవునికి స్తోత్రం. నువ్వు కానీ లొంగిపోయావా, నువ్వేం చెప్పాలి? అమ్మా నాకు మీరేం ఇవ్వకండి, నేను నాకు నచ్చిన వారికి ఓటేస్తాను, మీరు నాకు ఇవ్వకండి. అలాగని చెప్పి నీ గొప్ప చెప్పుకోకూడదు అక్కడ. అమ్మా ఈవిడ చాలా ఖచ్చితంగా ఉంటుందండి అని నిన్ను గురించి అనకూడదు. నువ్వు ఎవరి గురించి చెప్పాలి? నేను యేసు దగ్గర బైబిల్లో నేర్చుకున్నాను, నా యేసు చెప్పాడు ఇలాంటి అవినీతి చేయకూడదని. నువ్వెవరిని కనపరచాలి? యేసును కనపరచాలి, బైబిల్ వాక్యాన్ని కనపరచాలి, దేవుణ్ణి కనపరచాలి. దేవునికి స్తోత్రం. నీ మాటలు బట్టి దేవుణ్ణి వాళ్ళు ఏం చేయాలి? ఇందాక చెప్పాను కదా, నువ్వు దేవుడి పేరు ఎత్తకుండా నీ క్రియలు నువ్వు చేసుకున్నావు అనుకో, నీ గొప్పతనం చాటుకోవడానికి, అది చెయ్యొద్దు అంటున్నాడు. కానీ చెయ్యమంటున్నాడు, దేవుడి పేరు వాడి చెయ్యి, దేవుడిని గణపరిచేటట్టు. అర్థమైంది ఇందాక డిఫరెన్స్? ఇప్పుడు అర్థమైందా? అది నీ నీతి చూపించుకోవడం కాదు, దేవుడి దగ్గర నువ్వు నేర్చుకున్న ఆ నీతిని చూపించు. దేవునికి స్తోత్రం. సో యథార్థంగా చదువు. ఇప్పుడు 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యథార్థవంతులను ఏం చేస్తాడు? వర్ధిల్ల చేయును. నువ్వు కానీ ఆ ఎలక్షన్ టైంలో ఒక 5,000 10,000 వస్తుందని కక్కుర్తి పడితే నీకు వర్ధిల్లు కాదు కదా, ఆ 10,000కి 1,00,000 రూపాయలు ఊడిపోద్ది నీకు. దేవునికి స్తోత్రం. చెప్పండి, అవునా కదా? ఏదికైనా దేనికైనా చెడుకు కానీ, ఇప్పుడు ఎలక్షన్ అనే కాదు, మామూలుగా కూడా దేనికి నువ్వు కక్కుర్తి పడినా ఈ లోకాశలకు మనం ఏమవుతాం? యథార్థవంతులు ఏం చదవమ్మా? ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యథార్థవంతులనే వర్ధిల్ల చేస్తాడు తప్ప అవినీతి పరుల్ని వర్ధిల్ల చేయడు. అయినా అవినీతి పరులు కూడా వర్ధిల్లుతున్నారు కదండి. చెప్పండి, అవునా కాదా? చెప్పండర్రా. బోల్డ్ మంది కోట్లు ఎలాగొచ్చేస్తున్నాయి?
కొన్ని వేల కోట్లు ఎలాగొచ్చేస్తున్నాయి అవినీతి వల్ల. అంటే ఆ వర్ధిల్లడం అంటే డబ్బులా? మరేంటి మరి వర్ధిల్లడం అంటే? చెప్తాను. వర్ధిల్లడం అంటే నీ జీవితంలో నీకు కావలసినంత ఉండడం, ఆ ఉన్న దాంట్లో కూడా నువ్వు ఏంటది, నీ దగ్గర 5 రూపాయలే ఉంది, 10 రూపాయలే ఉంది, ఆ 10 రూపాయలులో కూడా నువ్వు ఇంకొకటికి 5 రూపాయలు పెట్టేటంత వర్ధిల్లడం. దేవునికి స్తోత్రం. కొద్దిగా పాటలోనే నీకు కలిమి నీకున్న కొంచెంలోనే కలిమి చూపిస్తాడు. నువ్వు ఎలాంటి హృదయం అంటే వర్ధిల్లడం అంటే నీకున్న 10 రూపాయల్లో 5 రూపాయలు దానం చేసే అంత గొప్ప మనసు, అది వర్ధిల్లడం అంటే. దేవునికి స్తోత్రం. అమ్మా 100 రూపాయలు అప్పు చేసి, మొన్న చెప్పాను కదా ఉదాహరణ, 100 రూపాయలు అప్పు చేసి ఆల్ఫా బిర్యానీ తిని అది ఇంకా అరగలేదు, నువ్వు చెయ్యి కడుక్కోలేదు, 100 రూపాయల గురించి నీ ఆలోచన. అదే నువ్వు 10 రూపాయలు సంపాదించుకొని పిల్లలకు ఒక 5 రూపాయలు పప్పలు కొని తీసుకొచ్చి మిగతా 5 రూపాయలు ఇంటికి తీసుకొచ్చి చక్కగా హాయిగా వేడి గంజి నీళ్ళు తాగి ప్రశాంతంగా పడుకుంటే అది వర్ధిల్లడం అంటే. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏం సుఖం అమ్మా, బీరువా నిండా డబ్బులు, మనసు నిండా టెన్షన్లు. ఏం సుఖం? అది వర్ధిల్లడమా? చెప్పండర్రా. బిల్డింగుల మీద బిల్డింగులు, ఎవడొచ్చేస్తాడా అని గుబుల మీద గుబుళ్ళు. అవునా కాదా చెప్పండి? రైళ్లు పరిగెడుతున్నాయి ఒక్కొక్కరు మనసుల్లో ఇప్పుడు బయట. ఎందుకు? ఆస్తుల మీద ఆస్తులు. ఇది ఎక్కడ దాయాలి? ఏ బినామీ? ఈడిపోయారా, ఆడిపోయారా, ఆడెప్పుడు మోసం చేసి జంప్ అయిపోతాడా, ఈడెప్పుడు ఏం చేసేస్తాడా? ఎందుకు ఈ కర్మ ఎందుకు తల్లి? ఎందుకు ఆ బిల్డింగ్లు ఎందుకు? మనశ్శాంతి కోల్పోవడం ఎందుకు? బీపీలు షుగర్లు తెచ్చుకోవడం ఎందుకు? ఆ డబ్బులుగా నువ్వు తింటావా? గట్టిగా తింటే చచ్చిపోతావు మళ్ళీ. ఆ బీపీలు షుగర్లు ఉన్నాడు, గట్టిగా షుగర్ తినలేడు, గట్టిగా ఉప్పు తినలేడు, గట్టిగా కారం తినలేడు. ఏడ్స్ సుఖం. ఎన్ని లక్షలు ఉంటే ఏడ్స్ సుఖం. టేబుల్ నిండా పెట్టుకొని సుఖంగా తినలేవు. ఏంటది? టేబుల్ నిండా మందు డబ్బాలు. ఏం మందు డబ్బాలు? షుగర్ ట్యాబ్లెట్, బీపీ ట్యాబ్లెట్, కాళ్ళ నొప్పుల ట్యాబ్లెట్లు, కీళ్ళ నొప్పుల ట్యాబ్లెట్, ఈ ట్యాబ్లెట్, ఆ ట్యాబ్లెట్. ఎంత సంపాదించి ఏ సుఖం? వర్ధిల్లడం అంటే ఏంటి? మనశ్శాంతిగా వేడి గంజి నీళ్ళు తాగడమే వర్ధిల్లడం. దేవునికి స్తోత్రం. యథార్థవంతుల్నే వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. దాని తర్వాత చదువు 10వ అధ్యాయము 9వ వచనం. 10వ అధ్యాయం అదే సామెతలు 10వ అధ్యాయం. నీతిమంతులకి ఏముంటది, నీతిమంతులకి ఏమొస్తుంది? చదవండి. యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. ఎలా ఉంటాడంట? ఎలా ఉంటాడు? ఇప్పుడే చెప్పాను కదా, గల్లా ఎత్తుకొని తిరుగుతాడు. గల్లా అంటే తలకాయ ఎత్తుకొని తిరుగుతాడు. బయటికి రాగానే తెల్లవారి ఈ అక్క కనిపిస్తుంది, ఆ సిటీ డబ్బులు అడుగుతుంది, ఈ వీధిలో దూరిపోదాం అంటది. అల్లా వీధిలోకి వెళ్తే ఓరే బాబు అల్లాడు ఫైనాన్స్ వాడు తగులుతాడు బాబు, ఈ వీధిలోకి దూరిపోదాం. అందులో బమ్మిని చేసి తమ్మిని చేసి ఇదే జీవితం అని. యథార్థంగా ఉన్నాడు ఎలాగుంటాడంట? పెద్దరాయుడిలాగా వెళ్తాడు రోడ్లని. ఎలాగెళ్తాడు? పెద్దరాయుడిలాగా వెళ్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ నిర్భయంగా వెళ్ళినప్పుడు ఆ వీధిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నమస్కారం అండి, నమస్తే సార్ అలాగంటారా? లేకపోతే ఈడి రాత్రి అంతా తాగేసి రోడ్డు మీద పడుకొని ఉంటే ఆ కులికాల్లో పడిపోతే ఆవిడ తీసుకెళ్ళి ఇప్పుడు స్నానం చేసి తీసుకొచ్చింది ఈయన. యథార్థంగా ఉన్నాడు ఎలాగుంటాడు? 10 మంది నమస్కారం చేస్తారు, 10 మంది నిన్ను గౌరవిస్తారు. దేవునికి స్తోత్రం. నువ్వు యథార్థంగా ఉంటే నువ్వు నిర్భయంగా జీవిస్తావు. నిన్నెవడు వేలెత్తి చూపించడానికి లేదు. దాని తర్వాత చదవండి సామెతలు 11:20 తీయండి. సామెతలు 11:20 త్వరగా. మూర్ఖచిత్తులు యెహోవాకు హేయములు. హేయములు అంటే అసహ్యం. చాలా హీనంగా చూస్తాడండి దేవుడు. ఎవరిని? మూర్ఖులు అంటే నువ్వెంత చెప్పు నేను అదే టైంకి వస్తాను, నువ్వెంతసేపు నేను అలాగే పడుకుంటాను. మూర్ఖులు వాళ్ళకి ఏంటంటే ఏమి ఎక్కదు బుర్రకే. నువ్వెంత చెప్పు అదే చేస్తారు, నువ్వెంత చెప్పు మారరు, నువ్వెంత చెప్పు వాళ్ళని ఏమంటారు? మూర్ఖత్వం. ఆ మూర్ఖులు ఏమంటారా? యెహోవాకి అసహ్యులు. తర్వాత యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి యేసు ప్రభు ఏమన్నారు?
నిన్న చదువుకున్న 5వ అధ్యాయం యోహాను సువార్త తీయద్దు. 5వ అధ్యాయం యోహాను సువార్తలో ఏం చదివాం? తండ్రి ఎలాగైతే మరణించిన వారిని, మృతులను మళ్ళీ సజీవులుగా లేపుతారో, తన కుమారుడు కూడా ఆ విధముగానే తనకిష్టము వచ్చిన వారిని, ఎవరికిష్టం వచ్చిన వారిని, ఎవరికిష్టం వచ్చిన వారిని, తనకిష్టము వచ్చిన వారిని బ్రతికిస్తాడు. ఇందాకలేం చదివాం? యథార్థంగా ఉన్న వాళ్ళు తనకిష్టమైన వాళ్ళు. ఇప్పుడు చదివాం కదా, యథార్థంగా ఉన్న వాళ్ళు తనకిష్టమైన వారు. అక్కడేం చూసాం? యేసుక్రీస్తుకి ఇష్టమైన వారిని బ్రతికిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి యేసు ప్రభు అందరికీ తెలుసా తెలీదా? చెప్పండి, అందరికీ తెలుసా తెలీదా? యేసు అంటే మాకు చాలా ఇష్టమండి. యేసు అంటే నీకు ఇష్టం, సరే, యేసుకు నువ్వు ఇష్టమా లేదా చూడు. దేవునికి స్తోత్రం. యేసు అందరికీ ఇష్టమే. లోకంలో ఉన్న వాళ్ళందరూ యేసు బాబు అంటే చాలా మంచి ఆయనండి, చాలా ఇష్టమండి. అది కాదు కావాల్సింది, యేసుకు నువ్వు ఇష్టమా లేదా? ఉదాహరణకి చెప్తాను. మన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లేకపోతే సీఎం రాజశేఖర్ రెడ్డి చనిపోయారు కదా, ఆయన కానీ ఇప్పుడు పదవి వదిలేశారు కదా కిరణ్ కుమార్ రెడ్డి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ ఆ ముఖ్యమంత్రికి నువ్వు తెలుసా? ఎవడో తెలియదు. అదే డిఫరెన్స్. సో దేవుడికి ఇష్టంగా ఉన్నావా నువ్వు, అది నువ్వు చూసుకో. అయితే ఈ యథార్థవంతులకి ఏమేమి గుణాలు వచ్చాయి? ఫస్ట్ది ఏమొచ్చింది? ఏ మేలులు కొదువు చేయడు. రెండోది ఏం చేస్తాడు? సంతోషం ఇస్తాడు. మూడోది ఏం చేస్తాడు? మన ప్రార్థనలు అంగీకరిస్తాడు. నాలుగోది ఏం చేస్తాడు? మనకు విజయం ఇస్తాడు. వర్ధిల్లుతాం, మనం ప్రతి దాంట్లో వర్ధిల్లుతాం. నాలుగోది ఏం చేస్తాడు? నిర్భయంగా బ్రతుకుతాం. తర్వాత దేవుడు మన యందు ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం. లాస్ట్గా యోబు గ్రంథము 6వ అధ్యాయం 25వ వచనం చూడండి. యోబు గ్రంథం 6:25. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, అయినను మీ గద్దింపు దేవునికి ప్రయోజనము. యథార్థమైన మాటలు, నీ జీవితం యథార్థంగా ఉంటే నీ జీవితం ద్వారా శక్తి ఉంటుందంట. నీ జీవితంలో ఏముంటుంది? ఏం శక్తి? అదే ఇందాక చెప్పాను. ఏం శక్తి? కొంతమంది పుట్టి ఉండకపోతే కొంతమంది పరలోకానికి వెళ్ళేవారు. అంటే నీ యథార్థమైన జీవితం, నీ యథార్థమైన మాటలలో ఉన్నది ఏంటి? శక్తి. ఏం శక్తి? నీ పక్కనున్న వాడిని బాగు చేసే శక్తి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా తమ్ముడు? నీ యథార్థమైన మాటల వలన, నీ నీతిగా బతుకు వలన పక్కోడు బాగోవాలి. అందులో ఏముందంట? నీ యథార్థమైన మాటల్లో శక్తి ఉంది. చెప్పండి, దేవునికి స్తోత్రం. అయితే ఆ శక్తి ఎలా చూపిస్తుందంట చూడండి. ఇప్పుడు మంచికి చెడు, ఇక్కడ చూడాలి. మంచి చేసేవాడికి నువ్వు చెడు చేసావు అనుకో, చూడండి ఇక్కడ చూడండి. మంచి చేసేవాడికి నువ్వు చెడు చేసావు అనుకో, అది ఒక టైపు. కొంతమంది మనుషుల్లో టైప్ చెప్తున్నాను. చెడు చేసే వాళ్ళకి చెడు చేయటం ఉంది. తర్వాత మంచి చేసే వాళ్ళకి మంచి చేయటం ఉంది. చెడు చేసే వాళ్ళకి మంచి చేయటం ఉంది. ఈ డిఫరెన్స్ చెప్పండి నాకు. ఇది మంచమ్మా, ఇది చెడమ్మా. నీకు ఎవడైనా మంచి చేస్తే నువ్వు చెడు చేస్తున్నావు, అది ఒక టైపు. నీకు ఎవడైనా చెడు చేస్తే నువ్వు చెడు చేస్తున్నావు వాడికి, అదొక టైపు. మూడో టైపు, నీకు ఎవడైనా మంచి చేస్తే వాడికి నువ్వు మంచి చేస్తున్నావు, అది మూడో టైపు. ఇప్పుడు నాలుగో టైపు, నీకు ఎవడు కీడు చేసినా వాడికి మంచి చేస్తున్నావు, ఇది నాలుగో టైపు. ఈ టైపుల తాలూకు పేర్లు చెప్తాను. మంచి చేసినోడికి చెడు చేసినోడికి చెడు చేస్తే దాన్ని ఏమంటారు? రాక్షసత్వం. ఏంటది? ఏమంటారు? డెవిలిష్ యాటిట్యూడ్. రాక్షసత్వం అంటే చెడు కాదు, అది రాక్షసుడు. నీ ప్రవర్తన ఎలా ఉంది అటు అంటే మంచి చేసినోడికి సైతం నువ్వేం చేస్తున్నావు? చెడు చేస్తావు. ఇప్పుడు రెండోది, చెడు చేసినోడికి చెడు చేసావు నువ్వు. ఇదేంటిది? మృగత్వం. ఏంటది? మృగంలా ప్రవర్తిస్తున్నావు. ఎలాగా? చెడు చేసినోడికి నువ్వు చెడు చేస్తున్నావు, కానీ పైన ఉన్నదేంటి? మంచి చేసినోడికి చెడు చేయడం. అదేంటిది? రాక్షసత్వం.
చెడు చేసినోడికి చెడు చేస్తే మృగత్వం. దానికన్నా ఇది బెటర్ అన్నమాట. కొంచెం ముందు ఏది బెటర్ రెండిట్లో? మొదటిదే దరిద్రం. ఎందుకు? మంచి చేసినోడికి నువ్వేం చేస్తున్నావు? చెడు చేస్తున్నావు. అది రాక్షసత్వం. చెడు చేసినోడికి నీకు అన్యాయం చేశాడు, నువ్వు వాడికి అన్యాయం చేస్తున్నావు. దాన్ని ఏంటి? మూర్ఖత్వం, మృగత్వం. అంటే మనలో జంతు స్వభావం అనమాట. జంతువులు ఏడు చేస్తాయి? కొడితే తిరిగి కొడతాయి. అవునా కదా? అవునా కదా? అయితే మూడోది, మంచి చేసినోడికి మంచి చేస్తున్నాం. దీన్ని ఏంటంటారు? మానవత్వం. ఏడది? మానవత్వం. మంచి చేసినోడికి మంచి చేయడం, దీన్ని ఏమంటారు? చెప్పాలి అందరూ. మానవ. అయితే ఇవన్నీ కాదండి, చెడు చేసినోడు కూడా మంచి చేయడం అని ఏమంటారు? దైవత్వం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? కొన్నిసార్లు నేను ఇక్కడ ఉన్నానండి, ఒప్పుకుందాం. నేను ఏం లేరా? మంచి చేసిన వాళ్ళకి కూడా చెడు చేయట్లేదా నువ్వు? ఎవరికో కాదు, దేవుడికే. ఆయన మంచి చేస్తున్నాడు, ఆయన మంచి చేస్తున్నాడు, మనం ఆయనకి ఏం చేస్తున్నాం? మంచి చేసినోడికి చెడు చేసినోడు ఎవడు? రాక్షసుడు. చెడు చేసినోడికి చెడు చేసినోడు మృగము. మంచి చేసినోడికి మంచి చేసినోడు మానవత్వము. చెడు చేసినా మంచి చేసిన వాడు దైవత్వము. దేవునికి స్తోత్రం. నీతి నీలో ఎలా డెవలప్ అవ్వాలి? నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడ నుంచి ఏం చేయాలి? ఈరోజు నుంచి ఇప్పటి వరకు ఏం చేసావు? నీలో రాక్షసత్వం ఉండదు. అవి రోడ్డు మీద వెళ్తుంటే ఏమమ్మా బాగున్నావా అంటే, ఏ కళ్ళు కానీ దొబ్బేటి, ఏ ఇలా ఉన్నాను కదా, నేను బాగా కనిపిస్తున్నాను కదా, కళ్ళు కనిపించట్లేదు నీకు, బాగానే ఉన్నాను కదా, అమ్మా ఏ నీకు అమ్మలా కనిపిస్తున్నాను నీకు. దీన్ని ఏమంటారు? మంచిగా పలకరించిన వాళ్ళకి ఎదురెళ్ళడం అనమాట, అటు నుంచి ఇటు తగులుకోవడం అనమాట. అది మంచి చేసినవాడికి కీడు చేయటం. తర్వాత చెడు చేసినవాడికి చెడు చేయటం. అది ఉందే, దాని సంగతి నేను చూస్తాను. అది నా బిందు కదుపుతుందా? నా బిందుకు అన్నం పడిపోయింది, ఇప్పుడు దాని బిందు నేను రేపు కన్నం పెట్టేస్తాను. అవునా? అవునా కదా? ఏడు చెడు చేసినోడికి చెడు. అది ఏ గుణం అంట? మృగం, జంతువు స్వభావం అనమాట అది. చెడు చేసినోడికి చెడు చేయటం. మూడోది మంచి చేసిన వాళ్ళకి మంచి చేయడం. ఎవడని చేస్తాడు? అది మామూలు మనిషి. నువ్వు మనిషిగా పుట్టి ఏంగా మారాలన్నాను? మనిషిగా పుట్టి దైవముగా మారాలి. ఎందుకంటే వాక్యం ఎవరికి వచ్చినా వారు దైవములు. ఎందుకంటే మనం అందరం దైవములు. మనిషిగా పుట్టాము, దైవముగా మారాలి. యేసుక్రీస్తు మనిషిగా పుట్టాడు, దైవముగా మారాడు, ఇప్పుడు దేవుని పక్కన కూర్చొని ఉన్నారు. సో నువ్వు దైవానిగా మారాలి. దేవునికి స్తోత్రం. అయితే ఈ మానవత్వాన్ని డెవలప్ చేసుకొని నువ్వేం చెయ్యాలి? లాస్ట్గా 2 వచనాలు చదివి ముగించేస్తాను. మత్తయి సువార్త. ఇంకా నేను ఎక్కువ చెప్పను, ఇంకా చాలా అంశం ఉంది, కానీ చదవమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 వచనం, 13-14 వచనాలు. 13-14 వచనాలు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది చాలా మంది ఎందుకు మారటం లేదంట తెలుసా? నువ్వు మంచిగా మారుతున్నావు, కానీ నీ మంచి అందరికి చూపించటం లేదంట. నీ మంచి ఏం చేయాలి నువ్వు ఈ రోజు నుంచి? ఇందాక చెప్పాను కదా, మాదిరి చూపించలేకపోతున్నావు లోకానికి. నువ్వు మాదిరిని చూపిస్తే ఏం జరుగుతుంది? అందరూ మారుతారు. మారినప్పుడు ఏం జరుగుతుంది? పరలోకానికి వెళ్తారా కొందరైనా. నీ పుట్టుక వలన, నువ్వు పుట్టినందుకు ఒకడైనా పరలోకానికి వెళ్ళాలా? ఏం చెప్పాను అక్కడ? కొంతమంది పుట్టి ఉండకపోతే చాలామంది పరలోకానికి వెళ్ళుదురు. ఇప్పుడు ఆ కొంతమంది లిస్టులో నువ్వు ఉన్నావా? అంతెందుకు, నీ పిల్లల్ని ఏ మాదిరితో పెంచుతున్నావు? నువ్వు గట్టు మీద కూర్చుంటావు, కొన్నాళ్ళకి నీ కూతురు కూడా గట్టు మీద కూర్చుంటుంది. నువ్వు బూతులు మాట్లాడతావు, కొన్నాళ్ళకి మీ పిల్లలు కూడా బూతులు మాట్లాడతారు. నువ్వు పలానా దొంగతనం చేస్తున్నావు, మోసం, ఫోన్లో మాట్లాడుతావు వాళ్ళ ఆడితోటి, ఇల్లు ఇది చేశాను అది చేశాను, నీ కొడుకు వింటాడు. అది నీ కొడుకు విని ఆడది చేస్తాడు. ఎవరా చెప్పండి రా, అవునా కాదా? తల్లిదండ్రులు పిల్లలకు ఏ మాదిరిని ఇస్తున్నారు? నీ జన్మకు అర్థం ఉండాలంటే నీ జన్మ ద్వారా ఇంకొకడు
బాగవ్వాలి. దేవునికి స్తోత్రం. నీ పుట్టుక వలన నీ ఊరు బాగవ్వాలి, నీ ఇల్లు వలన ఇరుగు పొరుగు బాగవ్వాలి. దేవునికి స్తోత్రం. సో నీలో మంచి పెరగాలంటే, నీలో అబద్ధం, మోసం, దగ, చెడుతనము, క్రోధము, క్రోషము ఇవేం ఉండకుండా ఉండాలంటే నువ్వు దేవుడికి ఏం ప్రార్థన చేయాలి తెలుసా? మొదట ప్రార్థన చేయాలి. చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయము, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం. చాలా అద్భుతమైన మాట అండి. సామెతలు 30వ అధ్యాయము 8, 9 వచనాలు చదవండి. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. ఏం ప్రార్థన చేయాలంట నువ్వు ఈ రోజు నుంచి దేవుడికి? వ్యర్థమైన వాటిని, అబద్ధాలు నా దగ్గర నుంచి దూరం చేసే దేవుడా అనాలి. తర్వాత నాకు పేదరికం ఇవ్వద్దు, నాకు ఐశ్వర్యం ఇవ్వద్దు, నాకు దయచేయద్దు, తగినంత ఆహారము నాకు ఆ రోజుకి ఏం కావాలో తగినంత ఆహారము నాకు అనుగ్రహించు. దేవునికి స్తోత్రం. బాగుందన్నమాట. యథార్థవంతుడు ఏం ప్రార్థన చేస్తాడు? ప్రభువా, ఊర్లో ఇంటి పక్కనోడు సైట్ అమ్ముతున్నాడు, అది కొనేద్దామా? పక్కన అపార్ట్మెంట్ అమ్ముతున్నారు, కొనేద్దామా? రేపు ఫలానా పనిలోనే ఒక వ్యాపారంలోనే లాడు డబ్బులు ఇస్తానన్నాడు, అందులో లాభం వస్తుంది, నొక్కేద్దాం అందులోని. నీ ప్రార్థన ఎలా ఉండాలమ్మా? ఉండాలి? నాకు అబద్ధం కానీ, నాకు చెడుతనం కానీ దూరం చేసి ప్రభువా, నాకు పేదరికం వద్దు, నన్ను దరిద్రుడిగా చేయొద్దు, అలాగని చెప్పి ధనవంతుడిగా కూడా చేయొద్దు. నన్ను ఈ రోజుకి నాకు ఎంత తిండి కావాలో అది పెట్టు చాలు. దేవునికి స్తోత్రం. నీ మనసు ఈ రోజుకి ఏది కావాలో అది కోరుకోండి అని చెప్తున్నాను. చాలా రోజుల నుంచి అదే వాక్యం చెప్తున్నాను. ధనాపేక్ష వద్దు. ఈరోజు ఈ కీడు ఈరోజు చాలు, రేపటి కీడు రేపు. యథార్థవంతుడు ఏం ప్రార్థన చేస్తాడో లాస్ట్గా చదివి ముగించేసుకుందాం. యథార్థవంతుడు చేసే ప్రార్థనలు చదవండి. మొదటిది, యథార్థవంతుడు చేయాల్సిన ప్రార్థనలు 5 రకాలు. ఇప్పుడు చేసింది మొదటిది, ఇంకా 5 రకాలు ఉన్నాయి. ఏంటి తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13. రోమీలు 8:13. రైట్, రోమీలు 8:13. దేవుడిని ఏమడగాలంట నువ్వు? ఇంకో మాట చదవమ్మా. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినట్లా చావవలసిన వారు ఇందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల అది ఏం చేయమని అడగాలంట? దేవుడా, ఈ రోజు నుంచి నా శరీర క్రియలను చంపేయండి. ఏం చేయాలి? చంపేయండి. శరీర కోరికలు, చీరలు, నగలు, డబ్బులు, ఆస్తి, ఇల్లు, వాకిలి, భర్త, పిల్లలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడి నుంచి. అవి ఏం చేయమని అడగాలండి ఈరోజు నుంచి ప్రార్థన? చంపేయండి, నరికే, అట్లే నరికే అని ప్రార్థన చేయాలి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 3:5. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయడి. మళ్ళీ చంపేయమంటున్నాడు. ఇంకోటి ఏంటది? నీలో ఉన్న చెడుతనాన్ని క్లీన్ చేయమంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? క్లీన్ చేయమంటున్నాడు. రెండో ప్రార్థన నువ్వేం చేయాలి? నాలో ఉన్న ఈ చెడు అలవాట్లని క్లీన్ చేయండి అనాలి. ఇప్పుడు మూడో ప్రార్థన కీర్తనలు 51:2. కీర్తనలు 51వ అధ్యాయము 2వ వచనం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. అది ఏం చేయమంటున్నాడు? రెండోది క్లీన్ చేయమంటున్నాడు. మొదటిది చంపేయమన్నాడు. నాలో ఉన్న చెడు అలవాట్లు, నాలో ఉన్న చెడు తలంపులు చంపే దేవుడా అని నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు చంపేసుకోవాలి. రెండోది ఏంటి? కడుక్కోవాలి, దేవుడిని కడగమని అడగాలి. ఇప్పుడు మూడోది ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18. ఎఫెసీలు 5:18. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. మరియు మద్యముతో మత్తులో ఉండకుడి. దేంతో మత్తుగా ఉండకూడదు? మద్యముతో. దేంతోటి? మద్యముతో. అదేంటిది? ఏ మద్యం? మేము మందు తాగట్లేదు కదా, చెప్పాను కదా. ఒక మందు తాగుతున్నామని. ఏ మందు? ధనాపేక్ష అనే మందు. ఆ మత్తులో పడి ఉన్నాం. ఆ మత్తులో ఉండకుండా చదువు.
దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందులే భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. చాలు. ఏం చేయమంటున్నాడు? మనస్సు నిండా దేవుడు భక్తి నింపుకోండి అంటున్నాడు. రెండోది ఏం చేయాలి? నింపుకోవడం. మూడోది ఏంటమ్మా? మన మనసులు దేవుడి భక్తితో నింపుకోవడం. ఇప్పుడు నాలుగోది, లాస్ట్ది, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8:14. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. అదే, నువ్వు ఈ రోజు మారాలంటే నువ్వు దేవుడిని ఏమడగాలి? నన్ను నువ్వు నడిపించు ప్రభువా అనాలి. నేను నడుస్తాను నా ఇష్టానుసారంగా అనకూడదు. నువ్వేం చేయాలి? నన్ను నువ్వు నడిపించు తండ్రి, నీ మార్గంలో నడిపించని అడగాలి. ఇప్పుడు ఆఖరిగా చివరిగా యెషయా గ్రంథము 6:8. యెషయా గ్రంథము 6:8. ఈ మాటతో ముగిస్తాను. 6:8. అప్పుడు నేను ఎవని పంపెదనని నా నిమిత్తము ఎవరు పోవుడని ప్రభు సెలవిగా వింటిని. దేవుడు అంటున్నాడంట, నాకు ఎవరు పని చేస్తారు, సువార్తకి ఎవరు వస్తారు, సంఘంలో పని చేయడానికి ఎవరు వస్తారు అని దేవుడు అడుగుతుంటే యెషయా ఏమన్నాడంట? అప్పుడు యెషయా ఏమన్నాడు? చిత్తగించుము, నేనున్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రభువా, ఈ రోజు నుంచి నువ్వేం ప్రార్థన చేయాలి? నేనున్నాను, నా యేసు నాకు ఉన్నాడు చాలు. ఆ ప్రార్థనలు చేయకు. దేవుడా, తండ్రి, నేనున్నాను. ఇప్పుడు చూడండి, వీడు పుట్టాడా? లేకరా పైకి లేక. వీడు స్కూల్ చదువుకుంటున్నప్పుడు వీళ్ళ నాన్నగారు కానీ వీళ్ళ అమ్మగారు కానీ స్కూల్కి వచ్చి వీడిని తీసుకెళ్లాలని ఎదురు చూసేవాడా లేదా? చెప్పండి, అవునా కదా? నాన్న మీద పడ్డాడా లేదా? చెప్పండి. మరి ఎంత ఎదిగిన తర్వాత కూడా నాన్న నన్ను బాత్రూమ్కి తీసుకెళ్ళు, నాన్న నన్ను పనికి తీసుకెళ్ళు, నాన్న నన్ను అన్నం భోజనం తినిపించు అని అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏమనాలి వీడు? నానా, నువ్వేం భయపడకు, నువ్వేం కంగారు పడకు, నేనున్నాను, నేను చేస్తాను. మన అప్పులు ఉన్నాయా? నేను తీరుస్తాను. చెలిపిల్ల నేను చేస్తాను. ఇల్లు కట్టాలా? నేను కడతాను. మరి ఇంత ఎదిగిన నీవు, ఇంత భక్తిగా వచ్చిన నీవు ఇంకా ఇక్కడికి వచ్చి నాన్నా అల్లదివ్వు, నాన్నా ఇల్లు ఇదివ్వు అని దేబ్రిస్తావు ఎందుకు? ఏమనాలి? దేవుని సన్నిధిలోకి వచ్చి నేనున్నాను తండ్రి, నా ప్రాణం ఇవ్వాలా, నా ఆస్తి ఇవ్వాలా, నా పిల్లల్ని ఇచ్చేయాలా, నా కుటుంబాన్ని ఇచ్చేయాలా, నాకు ఏది ఇచ్చేయమంటావు? నీకు అలాగ అడగాలా, లేకపోతే ఇంకా కావాలని గుంజియాలా ముసలైనపోయిన తండ్రిని? చెప్పండర్రా, ఏమనాలి? ఈ రోజు నుంచి నువ్వేం ప్రార్థన చేయాలి? నేనున్నాను. ఈ ప్రార్థనలో ఉన్నవేటి? మొదటిది ఏంటంటే, నాకు చెడుతనము ఉండకూడదు, అబద్ధములు ఉండకూడదు, నాలోంచి దూరం చేసి నన్ను భేదవాడిగా ఉంచొద్దు, అలాగని చెప్పి ధనవంతుడిగా చేయొద్దు. నాకు ఏ రోజుకి ఏది కావాలో అది ఇవ్వు, మొదటిది. రెండోది, నాలో ఉన్న శరీర క్రియల్ని చంపే. మూడోది, నాలో ఉన్న చెడుతనాన్ని క్లీన్ చేసే, కడిగే. ఐదోది, నాలో నీ ఆత్మని నింపు. ఆరోది, నన్ను నీ మార్గంలో నడిపించు. ఆఖరిగా, నా జీవితమే నీకు ఇస్తాను, నేనున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. నీతిమంతుడిలోంచి వచ్చే గుణాలు ఇవి. ఈరోజు నుంచి అలా చేద్దామా? అలా చేస్తేనే, ఇందాక చదివించేనే నీతిమంతుడికి ఆశీర్వాదాలు. నీతిమంతుడికి ఆశీర్వాదాలు ఏంటంటే, ధైర్యంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, ఎప్పుడు వర్ధిల్లుతాడు, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. నీతిమంతుడు దేవుడికి ఇష్టంగా ఉంటాడు. నీతిమంతుడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. నీతిమంతుడు జీవితంలో శక్తి ఉంటుంది. ఇవన్నీ ఆశీర్వాదాలు విన్నారే. ఆ ఆశీర్వాదాలన్నీ రావాలంటే నువ్వు ఈ రోజు నుంచి ఇవి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. నిజంగా మనం చేద్దాం, మనం నీతిని చాటుదాం. ఈ లోకంలో మనుషులు చూసి, నీ బ్రతుకు చూసి క్రీస్తుని గొప్ప చేయాలి. దేవునికి స్తోత్రం. నీ మంచి మాటలు చూసి నిన్ను పొగడకూడదు. ఎవరిని పొగడాలన్నాడు? అది దేవుణ్ణి పొగిడిస్తున్నావా, లేకపోతే నువ్వు పొగిడించుకుంటున్నావా?
ఎవరిని పొగిడించు. యేసుక్రీస్తు వచ్చి నావి అద్భుత కార్యములు నేను చేస్తున్నాను, ఇవన్నీ ఈ మాటలన్నీ నావి అన్నాడా? ఏమన్నాడు? నేను చేయటం లేదు, ఈ క్రియలు కానీ మాటలు కానీ అద్భుత కార్యములు కానీ ఇవేవి నావి కావు, నాలో ఉన్న ఆ తండ్రియే చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితం కూడా కనీసం నీ ఇంటి ఎదురుగుండా ఉన్న ఆవిడకి ఉపయోగం అవ్వాలా. నీ పక్కింట్లో ఉన్నదే ఆవిడ మారాల నీ జీవితం చూసి. నిన్ను చూసి నీ ఇరుగు పొరుగు మారాలి. సరేనా? మంచి మాటలు నేర్చుకున్నారా? అవసరం లేని చెత్త నేర్చుకున్నారా? దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు 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 స్తోత్రములు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వంతర్యామి, సర్వ సృష్టికి మూలకారణభూతుడైన నా పరలోకపు నా ప్రియ తండ్రి, నీకు వందనములు స్తోత్రములు ప్రభా. గడిచిన దాని ప్రభా దినములన్నీ మమ్మల్ని మీ సచ్చురకుల కింద భద్రపరిచి కాచి నడిపించిన విధానాన్ని బట్టి మీకు మరొకసారి వందనాలు స్తోత్రాలు ప్రభా. నైనా నీ మందిరానికి మమ్మల్ని తోడుకొచ్చిన ప్రభా నా తండ్రి, నా ప్రభా ఇంతసేపు నా ప్రభా మాతో మీరుండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నా నా ప్రభా. ఈ దినాన ప్రభా మా కోసమే నా ప్రభా నీ కుమారుని నిలబెట్టుకుని నా ప్రభా నైనా మీరు విత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నా నా ప్రభా. అయ్యా నా తండ్రి, నా ప్రభా మేము ఏ విధంగా ఉండాలో మాతో మీరు మాట్లాడారు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మా నీతి ఏ విధంగా ఉండాలో మీరు మాతో మాట్లాడారు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీరు నీతిమంతులు కనుక మీ యందు మేము నీతి కలిగిన జీవితం మాకు దయచేయండి నైనా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నా తండ్రి, నా ప్రభా నైనా విత్తబడిన వాక్యము నా తండ్రి, నా ప్రభా ప్రతి బిడ్డ అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయమని అడుగుచున్నాను. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఏ ఒక్క మాట అయినా నన్ను ప్రభా నేను మేము పెడచెవిని పెట్టకుండా నా ప్రభా అయ్యా నేను ప్రతి మాట నా ప్రభా దాని ప్రకారంగా నడుచుకోవాలి నాయన, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మేము ఏ విధంగా ప్రార్థించాలి, మా ప్రవర్తన మేము సరిచూసుకోవాలి నా ప్రభా. చెప్పబడిన వాక్యము మా ప్రవర్తన గురించే మీరు మాట్లాడారు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నాన్న మా ప్రవర్తన మా నీతి నా ప్రభానైనా మేము మా యథార్థతను బట్టి కూడా మీరు చెప్పారు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా మేము నా తండ్రి నా ప్రభా అనేక మందికి అడ్డంగా ఉంటున్నాము నా ప్రభానైనా, నీ రాజ్యానికి నా ప్రభా బిడ్డలను చేర్చలేకపోయిన వారుగా ఉంటున్నాము నా ప్రభా. అయ్యానైనా మీరు మాతో మాట్లాడారు ప్రభా, నైనా జ్ఞాపకం చేసుకోండి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యానైనా విత్తబడిన వాక్యం అలా ఫలించాలనైనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అది దుష్టుడు ఎత్తుకెళ్ళిపోకుండా నా ప్రభానైనా అయ్యా దాని ప్రకారం దివారాత్రి ధ్యానించాలి ప్రభా, వాక్యానుసారంగా నడుచుకోవాలి ప్రభా, నీకు వందనాలు. నీ వాక్యం మా హృదయాలలో ఉండాలి ప్రభానైనా, నీ వాక్యం లేకపోతే మా జీవితం వ్యర్థము నా ప్రభా, నీకు వందనాలు ప్రభా. అయ్యా నీ వాక్యము నా ప్రభా మాలో ఉండాలి ప్రభా. మేము లోకమునకు వెలుగై ఉండాలి ప్రభానైనా, మేము ఉప్పై ఉండాలి ప్రభానైనా, అనేకులు మార్చేవారిగా ఉండాలి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నా తండ్రి వచ్చిన ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడారు ప్రభా, నీకు వందనాలు ప్రభా. ప్రత్యేకించి నీ కుమారుడు అభిషేక్ రాజు మీరు నిలబెట్టుకుని నా ప్రభా నీ కుమారుడి ద్వారా మాట్లాడిన మాటలను బట్టి నీకు మరొక్కసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. మా జీవితాలు ఏ విధంగా బాగుపరుచుకోవాలో నా ప్రభానైనా, మేము ఏ విధంగా నడుచుకోవాలో, మా పిల్లల్ని ఏ విధంగా పెంచాలో ప్రభా నీవు మాతో మాట్లాడావు నా ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ మాటలన్నిటినీ నా ప్రభా మేము మనసులో ఉంచుకోవాలి ప్రభా. అయ్యా నాయన ఇంటికి వెళ్ళి తన ప్రభా ఇవన్నీ మళ్ళీ మేము గుర్తు తెచ్చుకోవాలి ప్రభా, మర్చిపోకుండా నా ప్రభా ప్రతి దినము నా ప్రభానైనా అయ్యా మేము అది గుర్తు తెచ్చుకోవాలి ప్రభానైనా. అటువంటి జ్ఞానం మాకు దయచేయండి నైనా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా మేమందరం చదువు లేని వారము నా ప్రభానైనా, అయినప్పటికీ నా ప్రభానైనా అయ్యా మా ఆలోచన నీ సన్నిధానంలో ఉన్నప్పుడు నా ప్రభా మా మనస్సు నీ వైపు ఉంటే నా ప్రభానైనా అది మాకు అర్థమవుతుంది నా ప్రభా. అటువంటి మనసు మాకు దయచేయనైనా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభానైనా. అయ్యా ఎంతో మంది దినాలు చూడలేని వారు ఉన్నారు ప్రభా, మేమైతే నీ ఉచితమైన కృపను బట్టి నా ప్రభా ఉంటున్నావు నైనా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మాకు ఏ దినానికి ఏది అవసరమో నీకు తెలుసు నా ప్రభానైనా. అయ్యా నైనా మాకు నా తండ్రి నా ప్రభా భేదరికమైన ఐశ్వర్యమైన వద్దు ప్రభానైనా. అయ్యా మాలో దూరపరచండి, నీకు వందనాలు. మాలో ఉన్న చెడుతనాన్ని నా ప్రభా ధనాపేక్షను ప్రభా దూరపరచమని అడుగుచిన నా ప్రభానైనా. అయ్యా మేము నా తన మత్తులమై ఉంటున్నాము నా ప్రభా, ఈ లోకమనే ధనాపేక్ష మత్తుతో మేము ఉంటున్నాము నా ప్రభా. అయ్యా దయచేసి దాని నుంచి మమ్మల్ని దూరపరచండి నైనా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నిన్నటి దినాన కూడా నీవు మాతో మాట్లాడేవు నా ప్రభానైనా, ఆ 9 గుణాలు మాలో ఉండేకి సహాయమును దయచేయనైనా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ ప్రేమ ఉంటే మేము ఉండగలము నా ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా మేము నాయన మీరు దైవమునుగా ఉండుటకు సహాయమును దయచేయమని నా ప్రభా. మరొకసారి నా ప్రభా నీ సన్నిధానికి తోడుకొచ్చిన ప్రభా అయ్యా మమ్మల్ని నిన్ను స్తుతించి ఘనపరిచి నేను ఆరాధించడం మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి భాగ్యమును బట్టి నా ప్రభా మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా నాయన మేము తిరిగి వెళ్ళొచ్చుండగా నీ కృపా దీవెన మాపై ఉంచి నడిపించమని నా ప్రభా. వచ్చిన మాతో నా ప్రభా నాయన మీరుండి నడిపించమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుడు ఇప్పుడు మనం వినిన మాటలన్నీ మన హృదయంలో భద్రపరిచి దీవించునుగాక. ఆమేన్.
అవన్నీ మనం ఏకీభవించి దాని ప్రకారంగా జీవిస్తే దేవుడు మనల్ని తప్పకుండా దీవిస్తాడు.